ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. ఓకే, మనము ఈ కుండలినికి సంబంధించిన నామాలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఎక్కడి వరకు చెప్పుకున్నాము? కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని. ఇక్కడ వరకు నామాలు అయ్యాయి. ఇప్పుడు అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర, ఆ మూడు నామాలు అట్లీస్ట్ ఇవాళ కంప్లీట్ చేద్దాం. ఈ మూడు నామాలు ఏంటంటే సమయాచారం గురించి చెప్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, ఇవన్నీ మనకి కౌలాచారం గురించి, అంటే కుండలినికి సంబంధించిన నామాలు కదా. ఇప్పుడు సమయాచారం అన్నమాట. సో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అగైన్ సమయాచారం అంటే ఏంటో కూడా మళ్ళీ చెప్పుకున్నాం, బట్ ఇంకా మోర్ డీటెయిల్డ్గా ఇవాళ క్లాస్లో చెప్పుకుందాం కొంచెం. సో అకుల అనేది నెక్స్ట్ నామం. శ్రీ అకులాయే నమః, 3 అక్షరాల నామం అన్నమాట. న విద్యతే కులాన్యస్యాహ సా అకుల. ఇప్పుడు కులానికి అతీతంగా ఉంటుంది అమ్మవారు, అందుకని అకుల అనేది నామం అన్నమాట ఇక్కడ. అయితే కులం అంటే మళ్ళీ చాలా మీనింగ్స్ చెప్పుకున్నాను, మళ్ళీ ఏమీ కవర్ చేయట్లేదు, బట్ ఆ బేసిక్ గ్రాస్ప్ అండర్స్టాండింగ్ ఉంటే కనుక యూ విల్ ఫాలో అలాంగ్. ఇప్పుడు కులం అని అంటే ఒక వంశము, లేకపోతే గురుకులము అలా చెప్పుకున్నాం, ఒక సమూహం ఏదన్నా సరే. సో ఇప్పుడు అలా రిలేట్ చేసుకుంటే కూడా అమ్మవారి అసలు సనాతని అమ్మవారు, పురాతన, ఎప్పటి నుంచో ఉన్న అమ్మవారు, అంటే అన్నిటికీ మూలం అమ్మవారే కనుక. సో మూలం అయ్యి కూడా షీ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దిస్, దానికి అతీతంగా ఉంటుంది కనుక అకుల అన్నమాట. సో మనం కులం అని ఏదైతే డెఫినేషన్ ఇచ్చుకున్నామో అన్నిట్లో ఉన్న అమ్మే వాటికి అతీతంగా కూడా ఉందన్నమాట. ఇప్పుడు విష్ణు గురించి చెప్పుకునేటప్పుడు ఏమంటాం మనం? విష్ణు నుండి సృష్టి వస్తే సృష్టి విడిగా, పరమాత్మ విడిగా లేరు, అందులో అణువున వ్యాపించి ఉన్నాడు కనుక విష్ణువు అని అంటాం మనం. సో పూర్తిగా ప్రవేశ్య అన్నమాట. అంటే ఏంటంటే మనము మనం ఒకటి సృష్టించామనుకో, మనం వేరు, సృష్టి వేరు. పరమాత్మకు అలా కాదనమాట, ఆ సృష్టించిన దాంట్లో పూర్తిగా నిండి ఉండటం అనమాట. దానికి అతీతంగానూ ఉండి దానిలో పూర్తిగా నిండి ఉండి అలా అనమాట. సో ఈ అకుల అనే నామానికి మనము ఈ షట్చక్రాలతోటి రిలేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనకి ఉన్న ఈ షట్చక్రాలకి అతీతంగా, అందుకే చెప్పారు 7 చక్రాలు ఉన్నా కూడా మనం షట్చక్రాలు, షట్కమలాలనే అంటాం. ఈ సహస్రార చక్రం అనేది అకుల, అంటే ఈ కుల సముదాయానికి భిన్నంగా, దానికి అతీతంగా ఉంది కనుక అది అకులం అన్నమాట. ఇంకొకటి ఏంటి అనంటే, కులం అనంటే ఎనీ సముదాయం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ అక్షర సముదాయాన్ని తీసుకుంటే కనుక మాతృకా వర్ణమాల అని చెప్పుకుంటాం కదా మన. అలాగా ఆ నుండి మొదలైన ఈ అక్షరాలకన్నిటికీ అదంతా కులం అయితే కనుక ఆ కులానికి సంబంధించిన అమ్మవారు అని. అఫ్ కోర్స్ ఇవన్నీ వచ్చిందే అమ్మవారి నిండే కదా, అందుకే మాతృకా వర్ణ రూపిణి. సో అందుకే ఆ కులానికి తోటి మొదలయ్యే అక్షరాల కులానికి సంబంధించింది. మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో అక్షరాణం అకారోస్మి అని అన్నారు కదా. సో సిమిలర్, అంతా తత్వం అంతా ఒకటే అన్నమాట. సో అలా ఆ కులానికి సంబంధించినది ఆ కుల, అది కూడా ఒకటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ షట్చక్రాలకి అతీతంగా ఉంది అకులం అని చెప్పుకున్నాం. ఈ కుల సముదాయానికి అతీతంగా ఉన్న అకులానికి చేరుకోవాలి అని అంటే, ఓకే, మనకి డైరెక్ట్ కావాల్సింది ఇక్కడే కదా, మనకి పరమాత్మ సాక్షాత్కారం జరిగేది, అనుభవం వచ్చేది. డైరెక్ట్ అకులానికి వెళ్తామంటే అలా డైరెక్ట్ రూట్ ఏం లేదు. కులం ద్వారానే అకులాన్ని చేరుకోగలుగుతాం అన్నమాట మనం. సో ఆ కులాచారం ఆర్ కుల మార్గాన్ని పాటిస్తూ పట్టుకొని వెళ్తూ ఉంటే గ్రాడ్యువల్గా వి విల్ గెట్ ఈ కులాతీత స్థితికి. ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక గమ్యానికి వెళ్ళాలనుకో, ఇట్లా అనుకుంటే అట్లా గమ్యంలో ఉండలేము కదా. ఒక్కొక్క స్టేషన్, ఒక్కొక్క మైల్ స్టోన్ పాస్ అవుతూ ఎలా అయితే రీచ్ అవుతామో, ఇక్కడ కూడా అంతే. ఆ కులానికి వెళ్ళాలి అంటే కులంలో ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఆ కులానికి చేరుతామన్నమాట.
కులం అంటే అనేకం అని చెప్పుకున్నాము. ఈ కులం అంటే ఇన్ని ఉన్నాయి. ఆ కులంలో ఏముంది? ఒక్కటే ఉంది, సహస్రారం ఒక్కటే ఉంది. సో ఇది కులం అంటే అనేకము, అకులం అంటే ఏకం అన్నమాట. సో ఈ ప్రపంచం అనేది అనేకము, పరబ్రహ్మం అనేది ఏకం. సో అది ఏకం అద్వితీయ బ్రహ్మ అంటే అదనమాట. సో పరమాత్మ అక్కడ ఉన్నాడు. సో మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు కులంలో ఉన్నాం. మన ఈ బాడీలో ఉండే డిఫరెంట్ ఇంద్రియాలు అన్ని ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ అదే కులం అని అంటాం కదా. సో ఈ కులంలో ఉన్నాము, ఈ ప్రపంచంలో ఉన్నాము. మనలో ఈ ప్రపంచంలో కూడా అమ్మవారు ఉంది కదా, ఆ చిచ్చక్తిలా. లేకపోతే మనకి ఆధారమే లేదు. ఓకే, ఆ చైతన్యం మనకు ఆధారంగా ఉండి అన్నిటినీ నడిపిస్తున్న ఆ అమ్మవారే కులాంగన. ఆ అమ్మవారే కుల మార్గం ద్వారా మనల్ని చక్కగా చేపట్టించుకొని నడిపించుకుంటూ వెళ్ళి అకులానికి చేరుస్తుంది. ఓకే, అది అకుల. నెక్స్ట్ నామం వచ్చి సమయాంతస్థ. అది పంచాక్షరి. శ్రీ సమయాంతస్థాయై నమః. సమయ దహరాకాశే చక్రం విభావ్య తత్ర పూజాధికం. ఇక్కడ సమయాంతస్థ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు చెప్తా మెల్లగా. సమయాచారం గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. బట్ ఈ సమయంలో ఈ సమయాచారంని ఏమంటారు అని అంటే, మన దహరాకాశంలో అంటే మన హృదయాకాశంలోనే శ్రీచక్రం విభావ్య, చక్రం విభావ్య తత్ర పూజాధికం అంటే మానసికంగా అంతర్ముఖంగా ఒక బయట ఒక శ్రీచక్రం పెట్టుకునో విగ్రహం పెట్టుకునో పూజ చేయడం కాకుండా మనలో ఇంటర్నల్ గా ఉన్న శ్రీచక్రాన్ని మనం గుర్తించి దాన్ని పూజ చేయడాన్ని సమయం అని అంటారు. ఓకే, అదే సమయాచారం. సమయ మార్గం అని కూడా అంటే, ఇందాకైతే కుల మార్గం అన్నారో అలాగే ఇది సమయ మార్గం అంటే ఏంటి అంటే ఇంటర్నలైజేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఇలా మనం పూజ చేసుకునేటప్పుడు అట్లా కేంద్ర బిందువు లాగా ఉన్నది కనుక అంతస్థ లోపల ఉంది. మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఎన్ని అంతస్థ ఉన్నాయో, అమ్మవారు ఎక్కడెక్కడ ఉంటుంది అని. అలాగా ఈ దహరాకాశం మధ్యలో మన శ్రీచక్రాన్ని కనుక భావించుకుంటే దానికి మధ్యలో ఉంది కనుక సమయాంతస్థ అయింది అమ్మవారి నామం అన్నమాట. సో అకుల అని ఇందాకటి పేరు ద్వారా మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఈ సమయ తత్వం ఏదైతే ఉందో దాన్నే అకుల అని చెప్పుకోవచ్చు అనమాట మనం. ఆ సమయ తత్వం అంటే ఏంటి అంటే సమత్వ స్థితి. సమత్వం అంటే మనకి తెలుసు, ఆ సమస్థితి అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత శివుడు ఇక్కడే ఉన్నాడు, ఆ జ్యోతి ఇక్కడే ఉంది, వెలుగు మొత్తం దీపం ఇక్కడే ఉంటే వెలుగు మొత్తం ప్రసరించినట్టుగా పరమాత్మ అక్కడే ఉంటే అమ్మవారు మన బాడీలో ఈ కుండలిని శక్తిలాగా తిరుగుతోంది. ఆవిడకి చక్కగా మనం స్వామి దగ్గరికి చేరుకోవాలి అనే ఒక ఉత్సాహంతో చక్కగా ఇలా వస్తుందన్నమాట పైకి అమ్మవారు. ఇక్కడికి చేరిన తర్వాత అక్కడ ఉండేది అది సమస్థితి అన్నమాట. ఎప్పుడైతే పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఇక్కడ కలిసి ఉన్నారో సహస్రారంలో అది సమయస్థితి, సమస్థితి అని అంటే దాన్నే సామరస్య స్థితి. అందులో అక్కడ ఉంటుంది అమ్మవారు, అది సమయాంతస్థ అన్నమాట. సో బేసిక్గా బాటమ్ లైన్గా సమయాచారం అంటే ఏంటి అని అంటే, ఓకే ఈ దహరాకాశంలో భావనలో అమ్మవారిని అంతర్యాగంగా చూసుకోవటం అదంతా ఉంది. కానీ బేసిక్గా సమయాచారం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శివ శక్తుల్ని విడదీసి కాకుండా ఐక్య స్వరూపాన్ని మనం ఉపాసన చేస్తే అదే సమయాచారం అన్నమాట. ఎప్పుడు శివుడు విడిగా శివుడే పూజ చేస్తాను, అమ్మవారి పూజ చేయను, లేకపోతే అమ్మవారినే పూజ చేస్తాను, నాకు శివుడు అక్కర్లేదు, ఎవ్వరూ హర్షించరు అనమాట. అలాగా ఇద్దరిని కలిసి మనం ఉపాసించటం అనేది అది సమయాచారం అని అంటే. సమయం అంటే ఏంటి అని అంటే ఒక సామ్యం. ఓకే, సో సామ్యం అంటే మనం ఇది అంతకుముందు బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఐ వాంట్ ఎక్స్పాండ్ అ లిటిల్ బిట్ ఆన్ ఇట్. పంచకృత్యాలు చేస్తూ ఉంటారు అమ్మవారు అయ్యవారు అని చెప్పుకున్నాం. ఆ పంచకృత్యాలు అవే పంచసామ్యాలు అని అంటారనమాట. ఆ పంచసామ్యాలు మళ్ళీ ఏకస్థితిలో ఇద్దరు ఒకటే టెంపోలో ఉంటారు. బేసిక్గా ఇద్దరు ఒకటి చేస్తున్నారు అని అంటే ఇద్దరు అదే చేస్తూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళతో ఒకళ్ళు కాన్ఫ్లిక్ట్ అయ్యేటట్లుగా ఏ పని చేయరనమాట. సో ఏకస్థితిలో ఉంటారు ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా. ఈ సామ్యాలు పంచసామ్యాలు, ఎందుకంటే పంచకృత్యాలు చేస్తున్నారు కనుక పంచరకాలైన సామ్యాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అనుష్ఠాన సామ్యం, అధిష్టాన సామ్యం, రూప సామ్యం, నామ సామ్యం, అవస్థా సామ్యం, 5 రకాల సామ్యాలు ఉన్నాయి.
ఈ అనుష్ఠాన సామ్యం అంటే ఏంటంటే ఈ పంచకృత్యాలు చేస్తున్నారు. ఏంటి? సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం అనే పంచకృత్యాలని ఇద్దరు ఒక పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియం అని అనుకోవచ్చు. సామ్య స్థితి అని అంటే చక్కగా ఏది ఎప్పుడు జరగాలో, ఒకళ్ళ పనికి ఒకళ్ళు అడ్డు రాకుండా, ఒకళ్ళ పనికి ఇంకొకళ్ళు తోడ్పడుతూ అలాగా సామరస్యంగా చేస్తున్నారు. అది సమస్థితి అన్నమాట. సో అది అనుష్ఠాన సామ్యం అంటే అసలు అదే ఇద్దరు ఒకటే పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉంటారనమాట. ఓకే. తర్వాత అధిష్టాన సామ్యం. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, సమయాచారం చెప్పుకున్నప్పుడు ఏంటి అని అంటే శివుడు అనే ఇది అమ్మ లేకపోతే అసలు తెలియదు. శివతత్వం ఏంటో మనకు అమ్మ లేకపోతే తెలియదు. వ్యక్తం చేసేది ఒక శివుడిని మనకి తెలిపేది శివజ్ఞాన ప్రదాయిని అని అంటారు కదా. అసలు తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి, మనకు తెలియాలి అని అంటే అది బికాస్ ఆఫ్ అమ్మవారు. సో శివుడు వ్యక్తం కాలేడనమాట అమ్మవారు లేకపోతే. సిమిలర్లీ మనం అయ్యవారు అదేంటి దీపం అయితే అమ్మ వెలుగు అని చెప్పుకున్నాం కదా. అంటే ఆ దీపం లేకపోతే వెలుగు లేదు కనుక స్వామి లేకపోతే అమ్మ లేదు. సో ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఎంత పర్ఫెక్ట్ సామ్యం అని అంటే అక్కడ ఒకళ్ళు వ్యక్తం అవ్వటానికి ఇంకొకళ్ళు కారణమవుతున్నారు. అంత ఇదన్నమాట వాళ్ళిద్దరు. సో అనుష్ఠాన సామ్యం అంటే ఇద్దరు ఒకే పనిలో నిమగ్నమై ఉండటం, అది చెప్పుకున్నాం. తర్వాత అధిష్టాన సామ్యం. దేన్ని అధిష్ఠించి ఉంటారో మన అంటే అధిష్టానం అంటే ఏంటంటే అధిష్ఠించి ఉండటం అంటే కూర్చుని ఉండటం, లేకపోతే మనం ఎక్కడ వాళ్ళని ఆవాహన చేసి ఉపాసన చేస్తామో అవి చూసుకుంటే ఇప్పుడు శివలింగాన్ని పూజిస్తాము. శివలింగాన్ని అంటే శివుడిని ఒక్కడనే పూజ చేసినట్లు కాదు కదా. శివలింగం శివుడుని రిప్రజెంట్ చేస్తుంది. కింద పానవట్టం వచ్చి శక్తి. సో శివశక్తులు ఇద్దరు కలిపే ఉంటారు. శ్రీచక్రం చేస్తే అమ్మవారిని ఉపాసన చేస్తున్నాము అంతే అని అనుకోవడానికి లేదు. త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అని చెప్పుకున్నాం. సో నువ్వు శ్రీచక్రాన్ని తీసుకుని అమ్మ ఉపాసన చేస్తున్నాం అని అనుకున్నా, శివలింగాన్ని పెట్టుకుని అయ్యవారి ఉపాసన చేస్తున్నాం అని అనుకున్నా, మనకి తెలిసినా మనకి తెలియకపోయినా, తెలిసి చేస్తే చాలా మంచిది, తెలియకపోయినా అధిష్టాన సామ్యం అంటే ఇద్దరు అధిష్ఠించి ఉంటారనమాట. ఒక సింహాసనాన్ని అధిష్ఠించి ఉంటాము అంటే ఒక పవర్ తోటి ఒకటి ఆక్యుపై చేసి ఉంటారు అని. అలాగా అధిష్టాన సామ్యం ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. అందులో కూడా పనులు ఈక్వల్, ఉండే చోటు ఈక్వల్. తర్వాత రూప సామ్యం అన్నమాట. ఇంకా అసలు రూప సామ్యానికి చెప్పేదే ఉంది. అర్ధనారీశ్వర తత్వం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఒక సౌందర్య లహరితో ఒక శ్లోకం చెప్పుకుందాము. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతద్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానం రం కుటిల శశి చూడాలమకుటం. ఇక్కడ గురుగారు ఏం చెప్తున్నారంటే అమ్మవారిట ఫస్ట్ శివుడిలో అర్ధభాగం తీసుకుందట. మన అదే అర్ధనారీశ్వర తత్వం అందరం చూసాం, చెప్పిందే. దాన్ని ఇంకొంచెం కవిత్వం జోడించి ఎలా చెప్తున్నారు ఇక్కడ గురుగారు అని అంటే ఫస్ట్ అమ్మవారు హాఫ్ భాగం ఇచ్చారు, ఆయన చక్కగా తీసుకుందిట. ఇద్దరు సగం సగం బాగున్నారట. అయినా అమ్మవారు అపరితృప్తైన మనస, తృప్తిగా అనిపించలేదు అమ్మవారికి. ఇంకా 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 పూర్తిగా ఆక్రమించేసి మొత్తం తానే అయిపోయిందిట అమ్మవారు. ఓకే. అయిపోయేటప్పటికి సో అదేంటి అని అనుకున్నారట. ఈ శివుడేంటి శుద్ధ స్ఫటికంలా ఉంటాడు, అమ్మవారేమో అరుణంగా ఉంటుంది కదా. స్ఫటికం అంటే ఏంటి? ఇట్ రిఫ్లెక్ట్స్ ద కలర్. పక్కన ఏ కలర్ ఉంటే ఆ కలర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అమ్మవారు ఇలా పక్కన కూర్చునేటప్పటికి అయ్యవారు కూడా ఎర్రగా అయిపోయి ఉన్నారట. ఓకే. సో అంత తేడా తెలియకుండా అలా కలిసిపోయారట. సరే, మొత్తానికి ఇద్దరిలో ఎవరు అని పోల్చుకోవటానికి చూస్తూ ఉన్నారట. సరే, ఈ చంద్రలేఖ కనిపిస్తోంది, త్రినేత్రాలు ఉన్నాయి, ఇది మా శివుడే అని అనుకున్నారట. కానీ ఇంతలోకి చూస్తే ఎర్రగా ఉన్నారు, మళ్ళీ ఏమో ఈ వక్షస్థలం ఉంది, శివుడు కాదు కదా అని అనుకున్నారట. అంటే ఇక్కడ అలా కవిత్వం జోడించి అలా చెప్పారు. కానీ ఇక్కడ భావన ఏంటి అని అంటే అసలు అంటే ఇద్దరు అంత ఇన్సెపరబుల్ అనమాట. ఇప్పుడు రూపసామ్యం అంటే ఇద్దరిని ఇది వీళ్ళు అని చెప్పడానికి కూడా లేనంతగా అంతగా షేర్ చేసుకొని ఇద్దరు ఒకేలాగా అలా ఉంటారట. అది రూపసామ్యం అని అన్నారు. తర్వాత నామసామ్యం. నామసామ్యం అంటే ఇంకా
ఈజీ టు అండర్స్టాండ్. శివ శివ, శంకర శాంకరి, భవ భవాని, రుద్ర రుద్రాణి, మృడ మృడాని, శంభు శాంభవి, శర్వ శర్వాణి, అలాగా ఎన్నో నామాలు ఉన్నాయి అవునా. శక్తిని డినోట్ చేయడానికి అలా చేస్తాం. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇట్లా ఇన్ని నామాలు లేవు. మళ్ళీ అమ్మని శక్తి రూపంగా మనం ఉపాసిస్తే ఇప్పుడు విష్ణువు అన్న వైష్ణవి అని అంటే మళ్ళీ మనం ఈ ఈ రూపమైన అమ్మవారికే చెప్తాం, శక్తికే అన్వయించి చెప్తాం అనమాట. నారాయణ నారాయణి అంటే మళ్ళీ ఈ అమ్మవారి. లక్ష్మీదేవిని అంటే ఐఎమ్ నాట్ డిఫరెన్షియేటింగ్, చెప్తుంటేనే సిల్లీగా అనిపిస్తుంది. శక్తి అనేది ఒకటే కనుక, బట్ అర్థమయ్యేది ఏంటంటే పరమాత్మ శక్తికి నామ సామ్యం అనేది అలా ఉంటుంది అనమాట. సో ఇద్దరిది నామాలు కూడా అంత సిమిలర్గా ఉంటాయి. తర్వాత అవస్థా సామ్యం అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం ఇద్దరున్నారు అని అంటే ఇద్దరు ఏదో ఆపోజిట్ పనులు చేస్తున్నారు అని కాదు. ఇప్పుడు ఈ పంచకృత్యాలు చేస్తున్నారు, శివుడు తాండవం చేస్తుంటే అమ్మ లాస్యం చేస్తోంది. ఓకే, దట్స్ ఎ పర్ఫెక్ట్. అంటే చూడండి, దే ఆర్ నాట్ వెరీ డిఫరెంట్, బట్ అట్ ద సేమ్ టైం ఇద్దరు ఒకటే కూడా కాదు, బట్ ఒక ఇది అదే సమత్వం అంటే, ఆ సమస్థితి అంటే అదే అనమాట. టూ ఆపోజిట్ ఫోర్సెస్ అట్లా కాదు, ఇద్దరు ఏది చేసినా దే ఆర్ ఆల్వేస్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. ఆ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మనకు కావాలి. ఉత్తి తాండవం తట్టుకోలేము మనం చక్కగా, అందుకని అమ్మ లాస్యం చేస్తుంది. సో షీ బ్రింగ్స్ ఇట్ టు ఎ స్టేట్ వేర్ ఇట్ ఈస్ సస్టైనబుల్ మనకందరికీ కూడా అన్నట్లుగా అనమాట. సో ఇవి పంచసామ్యాలు అంటే అనుష్ఠాన సామ్యం, అధిష్టాన సామ్యము, రూప సామ్యం, నామ సామ్యం, అవస్థా సామ్యం. ఓకే, ఈ 5 సామ్యాల్లో ఇద్దరు అంటే అంత సమంగా ఉన్నారు అని చెప్పుకున్నాం. సో ఇది సమయాచారం అంటే ఇలా ఏది చేస్తున్నా ఇన్ని సామ్యాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య, ఇద్దరు ఒక్కటే అనేది మనం తెలుసుకొని ఉపాసన చేయటమే సమయాచారం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ఇప్పటి వరకు కుండలినికి చెప్పుకున్న నామాలన్నీ మనం ఎలా చెప్పుకున్నామనంటే మూలాధారం నుండి కుండలిని శక్తి జాగృతమై మనకి సహస్రారం వరకు ప్రాసెస్ని చెప్పుకున్నాం. ఒక్కొక్క గృహంలోకి ప్రవేశించి అక్కడ ఉండి మళ్ళీ ఇంకో గృహానికి ప్రవేశించి అలాగా ఒక్కొక్క కులాన్ని దాటుకుంటూ సహస్రానికి రీచ్ అవుతుంది అనేది మనం చూసాం కదా. అది అంటే ఆ కుల సమూహాన్ని దాటుకుని వచ్చేది ఈ సహస్రారానికి వస్తే అది ఆ కులం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక శ్లోకం ఉంది సౌందర్యలహరిలో, ఇది ఐ థింక్ ఐ ఆల్రెడీ కోటెడ్ దిస్, బట్ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడేం చెప్పుకున్నాం. సమయాచారం అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అంటే వెన్ ద కుండలిని గోస్ ఫ్రమ్ మూలాధారం నుంచి సహస్రారానికి మళ్ళీ మూలాధారానికి చేర్చి ఒక కంప్లీట్ సైకిల్ అయినప్పుడు దాన్ని సమయం అని అంటారు. ఓకే, శ్రీ విద్యా పరిభాషలో సమయం అంటే అది కూడా. సో దానికి ఆదిశంకర్లు ఎలా చెప్పారు, సుధాధారా సారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా సపిశికులకుండే కుహరిణి. సో ఇక్కడ సుధాధారాసారైః చరణయుగలాంతర్విగళితైః అని చెప్పారు. ఈ సుధాధార ఎక్కడ పడుతోంది అని అంటే మనం ఎలా ఊహించుకోవాలంటే ఈ సహస్రారం అని ఏదైతే చెప్తున్నారో ఈ అకులం ఏదైతే ఉందో, ఇమాజిన్ దట్ యాజ్ ఇఫ్ ఒక కరుడుగట్టిన అమృతం ఉంది, దాన్ని ఫ్రీజ్ చేసేసామనుకోండి, అది ఎలా ఫ్రీజ్ అయిపోయి గడ్డ కట్టుకుని ఐస్ లాగా అయిపోయి ఉంటుంది కదా, అలా ఉంది అమృతం ఇక్కడ. ఓకే, ఈ కుండలిని శక్తి జాగృతం జరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఒక వేడిని పుట్టిస్తూ వెళ్తుంది మన బాడీలో. అదేదో మన అంటే జ్వరం వచ్చినట్లు ఫీల్ అయ్యే కైండ్ ఆఫ్ వేడి కాదు, బట్ ఆ లోపల ఒక తపనలాగా అది అలాగా వేడి 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 ఆ వేడి ఈ సహస్రారానికి చేరుకుని ఈ ఆ గడ్డ కట్టుకుపోయిన అమృతాన్ని కరిగిస్తుందిట. అలా కరిగించి ఆ చంద్రమండలం అని చెప్పుకున్నాం కదా మన సహస్రారం అంటే, ఆ కరిగించిన ఆ చంద్రమండలంలోని అమృతము అప్పుడు సుధాధార సారైః చరణయుగళాంతర్విగళితైః అంటే ఆ సుధాధార ఇలాగా సరణి సాగిపోతుంది అనమాట, వర్షంలాగా కురిసి 72,000 నాడుల్ని మనలో తడుపుతూ ఉన్నట్లు, ఆ ప్రపంచం సించంతి అన్నట్లు.
అయితే అలా జరిగినప్పుడు అప్పుడు ఆ మొమెంట్లో మనకి ఈ చరణ యుగళాలు కనిపిస్తాయి అన్నమాట, విగళితాయి. ఆ సహస్రార పద్మం ఇలా విచ్చుకొని అందులో మనకి 2 పాద పద్మాలు కనిపిస్తాయి, చరణ యుగళం. ఓకే, దాన్నే మనం వందే గురుపద ద్వంద్వం అవాంగ్ మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహహ అంటాం. అంటే రక్తవర్ణం అమ్మవారి పాదం ఒకటి, శుక్లవర్ణం అయ్యవారి పాదం ఒకటి, ఆ రెండు మనకి ఇక్కడ ఈ సహస్రార కమలంలో గోచరిస్తాయి. ఆ గోచరించినప్పుడు ఆ చంద్రమండలంలో ఉన్న అమృతం కరిగి జారి కింద పడుతుంట. పడిన తర్వాత అమ్మ చాలా హ్యాపీగా ఉంది కదా ఇప్పుడు అక్కడ. అయిన తర్వాత ఆ సమయాంతస్థ అయిన అమ్మవారు ఆ తర్వాత మళ్ళీ ఆ శక్తి ఆ కుండల్ని అలా వెళ్ళి కలిసిన తర్వాత మళ్ళీ ఇట్ విల్ కమ్ డౌన్ టు మూలాధారం. అది కూడా తెలియాలి మనకి, ఎందుకంటే లేకపోతే అభిమన్యుడి పద్మవ్యూహం లాగా అయిపోతుంది. వెళ్ళటం చేత మళ్ళీ విత్డ్రా చేసుకోవటం చేత కాదని ఆ స్థితిలో మనం ఉండిపోవటానికి కూడా లేదు. ఇట్స్ ఎ లిమిటెడ్ టైం దట్ ఈ మహామహా యోగులు వాళ్ళు వెళ్తారు, ఆ సమాధి స్థితికి చేరతారు, ఆ అనుభవాన్ని పొందుతారు, తిరిగి మళ్ళీ విత్డ్రా అవుతారు. దే విల్ కమ్ బ్యాక్ టు దేర్ రెగ్యులర్ ఇదనమాట. సో అలాగా ఈ అవాప్య స్వాం భూమిం భుజగ నిభం అధ్యుష్ట వలయం స్వమాత్మానం కృత్వ స్వపశి కులకుండే కుహరిణి. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మవారు ఆ కుండలిని ఇది భుజగ నిభం అధ్యుష్ట వలయం అంటే సర్పంలాగా ఇలాగ మళ్ళీ ఇలా కిందకి చేరుకొని 3 చుట్లు చుట్టుకొని 3.5 చుట్లు చుట్టుకొని మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతుందట. సో ఇట్స్ ఎ యోగిక్ ప్రాక్టీస్ దట్ ఎవ్రీ టైం మనం అలా ఇది చేసినప్పుడు ఆ కుండలిని జాగృతం చేయాలి. బట్ ద ఫస్ట్ టైం మనం ఇవన్నీ ఒక్కొక్క చక్రాలని దాటుకుంటూ సహస్రారానికి చేరుకోవటానికి చెప్పలేము ఎన్ని జన్మలు పడుతుందో ఏంటో మనకు తెలీదు. బట్ వన్స్ యూ హ్యావ్ బీన్ దేర్, అక్కడి నుంచి ఇట్ ఈస్ ఈజీ అనమాట. ఇంకప్పటి నుంచే మనం నిజంగా అలా కూర్చుంటే యూ కెన్ ట్యాప్ ఇన్ టు దట్ ఎనర్జీ వెరీ క్విక్లీ. అప్పుడు ఇంకా కుండల్ని ఇది బాగా ఫాస్ట్గా జరిగి సహస్రానికి వెళ్తుంది, కిందకి వస్తూ ఉంటుంది, వెళ్తుంది, వస్తూ ఉంటుంది అనమాట. సో సమయాచార విధంగా పూజ చేయటం అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, దహరాకాశంలో శ్రీచక్రాన్ని ఊహించుకుంటూ పూజ చేయటం. అలా ఆ శ్రీచక్రానికి పూజ చేసుకుంటూ ఈ కుండలిని శక్తినే మనం ఇక్కడి నుంచి ఇలా పంపించి సహస్రారానికి మళ్ళీ తెచ్చి ఆ కుండలినిలో రెస్ట్ చేయటం. అది యాక్చువల్ సమయాచార పద్ధతిగా పూజ చేయటం అంటే అనమాట. మనకు అంత రాకపోతే మనం భావన చేసుకుంటాం, శ్రీచక్రాన్ని అంతర్ముఖంగా పూజ చేసుకునేది కూడా ఈ సమయాచారాన్ని అప్పటి వరకు అంటిల్ వి గెట్ టు దట్ లెవెల్ ఇది కూడా సమయాచారమే అనమాట. ఓకే, సో అలా ఆ కుండలిని శక్తిగా ఉంది కనుక అమ్మవారు అది సమయాంతస్థ అయింది. ఓకే, అయితే ఇప్పుడు మనము ఈ పంచసామ్యాలు అనేవి చెప్పుకున్నాం. దానికి మనకి బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఐ థింక్ ఇది చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ షట్చక్రాలు, ఐ వాంట్ టు టేక్ ఎ లిటిల్ బిట్ టైం. ఒక్కొక్క చక్రంలో ఎట్లా ఉంటారు అనేది మనం చూసుకుందాం. ఓకే, ఈ షట్చక్రాలలో కూడా అగైన్ సమయాచారం చెప్పుకుంటున్నాం. ప్రతి చక్రంలో అమ్మ అయ్యవారు ఇద్దరు ఉన్నారు అనే భావించుకుంటాం. అది కూడా సామ్యం, చక్కగా ఇద్దరు ఈక్వల్గా చక్కగా హాయిగా ఉన్నారనమాట. సో ఈ పంచసామ్యాలని మనం ఏవైతే చెప్పుకున్నామో అవి అధిష్టాన, అనుష్ఠాన, అవస్థా సామ్యము, రూపసామ్యం, నామసామ్యం, ఈ 5 సామ్యాలు ఎట్లా ఉన్నాయి అనేది మనం చూద్దాం. అండ్ దీనికి మనము సౌందర్యలహరిలో శ్లోకాలు అంటే అగైన్ ఇదంతా చెప్పక్కర్లేదు, యాక్చువల్లీ అవసరం లేదు, కానీ నాకు చాలా ఇష్టమయ్యి ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ దిస్ కనెక్షన్ అనమాట. సో మరి గురుగారు చక్క సౌందర్యలహరి మనందరికీ ఇష్టం కదా, అందులో చెప్పిన శ్లోకాలకి ఎట్లా మనం మ్యాప్ చేసుకుంటున్నాము అనేది తెలుసుకుంటే ఇంకొంచెం బాగా అనిపిస్తుందని చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేసుకుంటే షట్చక్రాల్లో మూలాధార చక్రం. ఓకే, తవాధారే మూలే సహసమయయా లాస్య పరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయవిధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదిదం. ఇది మూలాధారంలో ఏం జరుగుతోంది అనేది చెప్పారు. మనం మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే అది అసలు మామూలు ఒక శ్లోకం లాగా.
ఇక్కడ రిలేట్ చేసుకుంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాము, సమయాచారానికి సంబంధించి కుండలిని శక్తి గురించి ఎట్లా ఏంటి మీనింగ్ అనేది అర్థం చేసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే తవాధారే మూలే అంటే మూలాధార చక్రంలో సహ సమయయ లాస్యపరయ అంటే సమయయ అంటే ఇద్దరు కలిసి ఉండటమే సమయం. ఓకే, లాస్యపరయ నవాత్మానం మన్యే. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేస్తున్న నృత్యం గురించి చెప్తున్నారు. ఇక్కడ మూలాధారంలో ఉన్నారు ఇద్దరు. ఫస్ట్ అధిష్టాన సామ్యం అంటే ఏం లేదు, ఈ షట్ చక్రాలకి ఆ చక్రంలో వాళ్ళిద్దరూ అధిష్ఠించి ఉన్నారు ఈజ్ ఎ కామన్ థింగ్ దట్ యూ విల్ సీ. ఓకే, ఈ పంచసామ్యాల్లో ఈ 6 చక్రాల్లో అన్నిట్లో ఫస్ట్ అధిష్టాన సామ్యం ఏంటి అంటే దే ఆర్ బోత్ ఇన్ మూలాధారం. ఓకే, అది ఫస్ట్ థింగ్. తర్వాత ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే సనాథాభ్యాం జగ్నే జనక జనని మత్ జగదితం అంటే జగత్తుని సృష్టిస్తున్నారు, జననీ జనకుల్లాగా సృష్టి కార్యాన్ని చేస్తున్నారు అని అనమాట. సో అది మనకి అనుష్ఠాన సామ్యం అంటే ఇద్దరు ఒకటే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఏంటి, జననీ జనకుల్లాగా సృష్టిని చేస్తున్నారు, అది అనుష్ఠాన సామ్యం. సో ఇక్కడ లాస్యం చేస్తున్నారు, తాండవం చేస్తున్నారు, అది అవస్థా సామ్యం. ఓకే, ఇద్దరు ఒక యాక్ట్ని చేస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఈ ఎలా అయితే సమయగా ఉండి నువ్వు అంటే అయ్యవారితో కలిసి నవరస భరితమైన మహాతాండవ నృత్యాన్ని ఆయన చేస్తున్నాడు. నవాత్మానం అంటే నవాత్ముడు అని చెప్తున్నారు అక్కడ. లాస్యపరయ అమ్మవారు లాస్యం చేస్తోంది. ఓకే, ఈ చేస్తూ ఉన్న ఆ చైతన్య శక్తివైన నిన్ను ధ్యానిస్తున్నాను అనేది ఆ శ్లోకం అన్నమాట. ఓకే, సో దానికి మనం ఇట్లా ఈ పంచసామ్యాల్ని రిలేట్ చేసుకుంటే కనుక అధిష్టానం ఇద్దరు ఉన్నారు, అనుష్ఠాన సామ్యం జగత్తు సృష్టి చేస్తున్నారు. అందుకే జగత పితరవు వందే అని అంటాం. మనం ఎంతమంది దేవతలు ఉన్నా కూడా జగత పితరులు అని అంటే ఎవరు చెప్పారు, పార్వతీ పరమేశ్వరులనే చెప్తారనమాట. సో అది వాళ్ళ అనుష్ఠాన సామ్యం. లాస్యం తాండవం అవస్థా సామ్యం. తర్వాత ఇద్దరు ఎలా ఉన్నారు, అరుణ ఛాయలో ఉన్నారట ఇద్దరు, ఎర్రగా మెరిసిపోతూ ఉన్నారు. ఉదయ విధి ముద్దిశ్య దయయ. సో తర్వాత ఏం చెప్పారు, భైరవి. ఓకే, ప్రతి చక్రంలోనూ ఈ శక్తులు ఏ రూపాలు ఏ నామ సామ్యం చెప్తున్నా, నామాలు ఇద్దరు చేస్తున్న వాటిని బట్టి అది మారుతూ ఉందన్నమాట. పేర్లు మనకి తెలుసు, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఈ మూలాధార చక్రంలో ఉండే శివుడుని శక్తిని ఇద్దరిని భైరవులు లేదా ఇందులో వచ్చినట్లు శ్లోకంలోనే చెప్పినట్లు నవాత్మ అమ్మవారు, నవాత్మకుడు శివుడు. సో ఇద్దరిది నామ సామ్యం అలా చెప్పారనమాట. ఇద్దరు అరుణ ఛాయతో మెరిసిపోతూ ఉన్నారు కనుక అరుణ ఛాయ అని అంటే ఏంటి, ఇక్కడ ఒక ఇప్పుడు అరుణ ఛాయని ఇంకొక విధంగా మనం ఎలా చెప్పచ్చు అని అంటే ఒక ప్రేమ లేకపోతే ఒక సృష్టి, ఒక లైఫ్ ఉంది, లైఫ్ ఫోర్స్ అని అంటే అది కూడా అరుణ ఛాయ. సో ఇద్దరు ఇక్కడ అందులో రూపసామ్యం అరుణ ఛాయ చెప్పారు, నామసామ్యం భైరవులు లేకపోతే నవాత్మకుడు అని చెప్పారు. సో అది ఇప్పుడు నెక్స్ట్ టైం ఆ శ్లోకాన్ని చదువుకుంటే ఇందులో మనం మూలాధారంలో అలా ధ్యానం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ టైం మొత్తం మీనింగ్ఫుల్ గా వర్డ్ టు వర్డ్ గుర్తుండకపోయినా తవాధారే మూలే, ఓకే ఇందులో మూలాధారంలో అమ్మను స్వామి ఎలా ఉన్నారు అని సమయాచారానికి సంబంధించి మనం సామ్యాలు చెప్పుకున్నాము అని తెలుసుకుంటే గుర్తుంచుకుంటే చాలన్నమాట. వాళ్ళ దయతోటి అలా సృష్టి కార్యం చేశారు కనుక మనందరం వాళ్ళు ఇక్కడ ఉన్నాం. లేకపోతే సృష్టి చేయాలి అని అనుకోకపోతే మనమే ఉండం, ఇది చెప్పుకునే ఇదే ఉండదు. ఓకే, నెక్స్ట్ చక్రం ఏంటంటే స్వాధిష్టాన చక్రం. మూలాధారం తర్వాత స్వాధిష్టానం. స్వాధిష్టానానికి శ్లోకం. ఇవన్నీ కొంచెం మనము సౌందర్యలహరి చెప్పేటప్పుడు కొంచెం ఆర్డర్ ఇటు అటు ఉన్నాయనుకుంటాను, అదొకటి కీప్ ఇన్ మైండ్. బట్ ఆ ముక్క మనకు వస్తుంది, అది పట్టుకుంటే వీ కెన్ రిలేట్ దెన్ ద మీనింగ్. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ద్రాయా దృష్టిః శిశిరముపచారం రచయతి. ఇందులో కూడా సమయం అనే మాట వచ్చింది చూసారా.
సో తవ స్వాధిష్టానే, ఓకే, దట్ ఈస్ యువర్ కీవర్డ్. ఇక్కడ స్వాధిష్టాన చక్రంలో ఎట్లా ఉన్నారో చూద్దాం. ఇద్దరు అధిష్టాన సామ్యం చెప్పుకున్నాం, ఇద్దరు స్వాధిష్టానంలో ఉన్నారు, అధిష్టాన సామ్యం. ఏం చేస్తుంటారట అక్కడ అంటే హుతవహం అధిష్టాయ నిరతం, లోకాలను దహించి వేస్తూ ఉంటారట. అది అనుష్ఠాన సామ్యం. మనకి సృష్టి ఎంత ఇంపార్టెంటో లయ కూడా ఇంపార్టెంటే కదా. ఆల్వేస్ మనం క్రియేట్ అయ్యే చేస్తూ ఉంటాం, అది అయిపోదు అని అంటే దట్ డజంట్ వర్క్. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ లో దట్ డజంట్ ఫిట్. సో ఇక్కడ లోకాల్ని దహించేస్తున్నారు. హుతవహం అధిష్టాయ నిరతం అని అంటే అది అనుష్ఠాన సామ్యం. ఏంటి అంటే అదనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఈ తమిళే సంవర్తం జనని మహతీం తాంచ సమయం అంటే ఇక్కడ సంవర్తాగ్ని అనే మాట వినుంటారు మీరు, టర్మినాలజీగా చూసుకున్నా కూడా. ఇక్కడ దహించి వేస్తున్నారు అంటే ఇప్పుడు కాలాగ్ని రుద్రుడు అని అంటారు కదా, కాలాగ్ని రుద్రుడు మొత్తం దహించి మూడో కన్ను తెరిస్తే స్వామి ప్రళయం, అదంతా దహనమే అయిపోతుంది. సో అది ఇద్దరు చేస్తారు, ఇద్దరికి మూడో కళ్ళు ఉన్నాయి కదా. అనుష్ఠాన సామ్యం అంటే అలా చేస్తున్నప్పుడు ఇక్కడ మహాసంవర్తాగ్ని అండ్ అంటే అగ్ని, జ్వాలా శక్తి. అగ్నిలో మళ్ళీ ఆ దహించే శక్తి ఉంటేనే కదా చేయగలుగుతారు. సో ఆ ఇద్దరు అలా కాంప్లిమెంట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఒక అగ్ని అక్కడే ఉంటే అందులో దహించే శక్తి ఉంటేనే కదా అది కాల్చేది. సో ఆ మహాసంవర్తాగ్ని అయితే శివుడు, ఈ జ్వాలా శక్తి అమ్మవారు. ఈ రూపంలో ఇద్దరు అవస్థా సామ్యం కూడా ఇద్దరికి ఈక్వల్ గా ఉంది. అంటే వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అన్నమాట. ఈ ఇద్దరిని మహాసంవర్తాగ్నులు అని రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు ఈ సంవర్తం అనే పేరుతోటి అంటే అగ్నితత్వాన్ని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఆ అగ్నితత్వాన్ని ప్రళయ కాలంలో వచ్చే ఆ మహాప్రళయాగ్నిని, కాలాగ్నిని సమయమైన నీతో కలిసి శివుడు ఈ దహిస్తున్నాడు. అలాంటి మీ ఇద్దరికి నేను నమస్కరిస్తున్నాను లేకపోతే ధ్యానిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. నిరంతరం అదే స్థుతి చేస్తూ ఉంటాను. సో అప్పుడు ఏమన్నారంటే యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయాద్రాయ దృష్టి శిశిరముపచారం రచయతి. అంటే ఏం చెప్తున్నారనంటే ఇప్పుడు మనకి ఓకే అగ్ని ఉంది, జ్వాల ఉంది, ఇద్దరు అది చేస్తున్నారు. కానీ మళ్ళీ ఇద్దరిలో ఈ ఎలా చెప్తున్నారంటే బ్యూటీ అంత క్రోధాగ్నిలో స్వామి దహించి వేస్తూ ఉంటేట అమ్మవారి కళ్ళల్లో నుంచి దయార్ద్రమైన దయట. మనం అంటే ఇప్పుడు ఎలా అంటే ఓకే నిజంగానే దహించి వేస్తుంటే కూడా ఆ దహించటం వల్ల వచ్చే నొప్పి బాధ మనకు తెలియకుండా అమ్మ అంత దయతో చూస్తోందిట. అంత చల్లటి కృపతోటి శిశిరముపచారం అంటే ఆ చంద్రకిరణాల్లాగా అంత ఆహ్లాదంగా ఉండే, ఎంత అగ్ని దహించి వేస్తున్న కాలాగ్ని అంత మనకి చల్లగా హాయిగా ఉండే అంత దయతో అమ్మ చూస్తోంది అని చెప్తున్నారు. అలా ఉంటుంది వాళ్ళది. ఓకే, సో మహాసంవర్తాగ్నులు అని అంటారు ఇద్దరిని. అది స్త్రీ పురుష ఇద్దరిది కూడా. సో ఇద్దరిని కలిపి అలాగా నామ సామ్యం అని అంటారు. అందుకే ఇక్కడ గురువు గారు కూడా తమిళే సంవర్తం అని అన్నారు, అంతే సింగిల్ టైమే యూజ్ చేశారు. సో ఇద్దరిది మహాసంవర్తాగ్నులు, ఇద్దరిది నామ సామ్యం. అంటే ఇప్పుడు అగ్ని జ్వాల ఆ రెండు రూపాలు రూప సామ్యం. అగ్ని వేరు జ్వాల వేరు అలా చెప్పలేం కదా. ఆ జ్వాల లేనిదే అగ్ని లేదు, అగ్ని లేనిదే జ్వాల లేదు. సో అది రూప సామ్యం అనమాట. ఇదంతా స్వాధిష్టాన చక్రంలో అవుతుంది. సో మనకి ఆధార చక్రంలో సృష్టి గురించి చెప్పారు, అక్కడ ఉండేది భైరవులు. స్వాధిష్టాన చక్రంలో ఇక్కడ జ్వాల దహించే శక్తి గురించి చెప్పారు. ఇక్కడ ఉండే శక్తి శివశక్తులు మహాసంవర్తాగ్నులు అన్నమాట. ఓకే, నెక్స్ట్ది మణిపూర చక్రం. ఈ మణిపూర చక్రంలో దానికి శ్లోకం తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్న భరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. అది ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే ఈ మణిపురంలో మళ్ళీ అధిష్టాన సామ్యం అనంటే ఏంటి, ఇద్దరు
మణిపూర చక్రంలో ఇద్దరు ఉన్నారు అనేది అధిష్టాన సామ్యం. తర్వాత స్ఫురన్ నానారత్న భరణ పరిణతేంద్ర ధనుషం అంటే ఇద్దరు ఏం చేస్తున్నారట, ఇక్కడ ఉండి రత్నాల ఆభరణాల కాంతులతో మెరిసిపోయే ఒక ఇంద్రధనుస్సును చేస్తున్నారట. అది అనుష్ఠాన సామ్యం. ఓకే, మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను శ్లోకాన్ని, ఒకసారి 5 చెప్పేసుకుందాం. సో ఇద్దరు ఎలా ఉన్నారు, తవ శ్యామం మేఘం అంటే నల్ల కారు మబ్బులాగా ఉన్నారట ఇద్దరు. సో ఇద్దరు కారు మబ్బుల్లాగా ఉండటం అనేది అవస్థా సామ్యం. ఎందుకు కారు మబ్బు అని అంటే ఇది రూపం కాదు, ఇక్కడ అవస్థ అని ఎందుకు చెప్పారంటే, ఒక నల్లటి కారు మబ్బును చూసాము అని అంటే ఏంటి, వర్షిస్తుంది అది అని, అంటే ఆ దయని వర్షించడానికి రెడీగా ఉన్న కారు మేఘాల్లా ఉన్నారు అని, అంటే అవస్థ. ఇద్దరు దే వాంట్ టు గివ్ అస్ ఆ దయ అనమాట, దాన్ని వర్షింప చేయడానికి రెడీగా ఉన్నారు, అది అవస్థా సామ్యం. తర్వాత తటిత్వంతం శక్త్యా అని అన్నారు కదా, ఇక్కడ మేఘము మెరుపు. ఓకే, ఆ మేఘాలు ఆ మెరుపులు ఇవన్నీ ఉండటం వల్ల అది రూపసామ్యం అయిందనమాట. సో ఇద్దరు ఇక్కడ జలతత్వం గురించి చెప్తున్నారు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తత్వం అనమాట. ఈ మూలాధారంలో భూమి, అధిష్టానంలో ఇక్కడ అగ్ని గురించి, ఇక్కడ జలతత్వాన్ని గురించి చెప్తున్నారు అనమాట. మేఘము మెరుపు రెండు రూపసామ్యం. ఇక్కడ ఉండే శివశక్తుల పేర్లు ఏంటంటే తటిత్వంతుడు, తటిత్వతి, అది అగైన్ నామసామ్యం ఇద్దరు. అదే ఇక్కడ రిఫరెన్స్ తటిత్వంతం శక్త్య అని అన్నారు కదా, సో దానికి తటిత్వంతుడు తటిత్వతి అనేది నామసామ్యం. సో అధిష్టానము అనుష్ఠానం అంటే ఇది చేస్తున్నారట ఇంద్రధనస్సుని. సో ఇప్పుడు ఈ ప్రళయకాల రుద్రుడు అని చెప్పుకున్నాం కదా మనం ఇందాకటి నామంలో. ఆ ప్రళయకాల రుద్రుడు లాగా అంత తీక్షణంగా ఉండేదేంటి, సూర్యుడు. ఓకే, సింబాలిక్ గా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఈ ప్రళయకాల రుద్రుడు అంటే తిమిర పరిపంధి పురణయ అని అంటే ఎట్లా అంటే ఆ దుఃఖం అనమాట. దుఃఖం ఆవహించి ఉంది, ముల్లోకాల్లో ఒక దుఃఖం ఉంది. అప్పుడు వాటిని కృపపూర్ణమైన అమృతధారలతో వర్షింపచేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో దానికి ఆ వర్షధారలతో తడుపుతూ ఈ మెరుపు తీగలతో కూడి మన అంధకారాన్ని, అగైన్ అంధకారం అని అంటే అజ్ఞానాన్ని, ఆ అజ్ఞానాన్ని రూపుమాపుతూ చేయటాని కోసం అని చెప్పి అప్పుడు ఆభరణాలతో వచ్చిన ఇంద్రధనస్సు అంటే ఏంటి, అజ్ఞాన దీప్తి అనమాట. ఎప్పుడైతే ఈ చీకట్లు, ఈ ఉరుములు, ఈ మెరుపులు ఇవి వచ్చినప్పుడు ఆ లైట్నింగ్ లో మనకుండే చీకటి అజ్ఞానాన్ని పారద్రోలేసి ఈ రెయిన్బో అంటే ఏంటంటే వికసించింది, మళ్ళీ పుష్పంలాగా. ఏం వికసించింది అనంటే మన జ్ఞానం అనమాట. అది ఇక్కడ మన రత్నాల ఆభరణాల కాంతితో చేసిన ఇంద్రధనుస్సు అంటే సింబాలిక్ గా జ్ఞానాన్ని అలాగా ప్రకాశింప చేస్తున్నారు అని. సో ఓకే, అట్లాంటి అనిర్వచనమైన ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట మనకి అర్థం చేసుకోవడానికి. అట్లాగా ఉన్న ఆ శివశక్త్యాత్మకమైన ఆ దయాస్వరూపులైన, అందుకని తవ శ్యామం మేఘం అని అన్నారు. ఆ మణిపూరైక శరణం. సో ఆ మణిపూరంలో ఉన్న మీ ఇద్దరికి నేను నమస్కారం చేసుకుంటున్నాను అని. ఓకే, సో వన్స్ అగైన్ ఇది అధిష్టాన సామ్యం ఏంటి అని అంటే మణిపూర చక్రంలో ఉన్నారు. అనుష్ఠానం అంటే ఏంటంటే ఈ ఇంద్రధనుస్సును క్రియేట్ చేస్తున్నారు అని అంటే ఏంటంటే జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు అని. కారు మబ్బుల్లాగా ఉన్నారు అంటే దయతో, ఆ దయతో వర్షింపచేసి మనకి ఈ మేఘము మెరుపు అది రూపసామ్యం, దానితోటి ఆ మెరుపులతోటి మన అజ్ఞానాన్ని తుడిపేసి ఈ కారు మబ్బుల్లాగా దయతోటి వర్షించి ఆ జ్ఞానమైన ఇంద్రధనుస్సుని మనకి కలిగిస్తున్నది తటిత్వంతుడు, తటిత్వతి అనే శక్తి శివుడు అనమాట. అది నామసామ్యం. అలాగా ఒక్కొక్క చక్రంలో ఇంత సామ్యం ఉంది అన్నమాట అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 4వ చక్రం ఏంటి అంటే అనాహతం. అనాహత చక్రంలో సమున్మీల సంవిత్
कमलमकरन्दैकरसिकं भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदालापादष्टा दशगुणितविद्या परिणतिः यदा दत्ते दोषात् गुणमखिलमद्भ्यः पय इव. ఇది శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే వాయు, ఓకే, మళ్ళీ పంచభూతాల గురించి చెప్తున్నారు అని అనుకున్నాం కదా. భజే హంసద్వంద్వం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం హంస అని అంటే సింబాలిక్గా బాల అమ్మవారి గురించి అని మనం చెప్పుకున్నప్పుడు కూడా ఏం చెప్పాము అని అంటే ప్రాణశక్తి. ఓకే, సో ఉచ్ఛ్వాస నిశ్వాసల్నే హంసలు అని అంటాం. ఓకే, ఆ హంస శక్తి గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ ఈ నామంలో. సో ఫస్ట్ అగైన్ అధిష్టాన సామ్యం అని అంటే ఏంటంటే ఇద్దరు అనాహత చక్రంలో ఉన్నారు అని. 1 సెకండ్. సారీ. సో ఇద్దరు ఈ అనాహత చక్రంలో ఇద్దరు ఉన్నారు. ఓకే, అదే వాళ్ళ అధిష్టాన సామ్యం, ఇద్దరు ఉన్నారు. వాయుతత్వాన్ని ఉత్పాదన చేస్తున్నది వాళ్ళే ఇద్దరు. ఉచ్ఛ్వాస ఇంపార్టెంట్, నిశ్వాస ఇంపార్టెంట్. సో ఇద్దరు ఉండి అనుష్ఠానం ఏంటి, అక్కడ వాళ్ళు చేస్తున్నది ఏంటి అని అంటే ఈ వాయుతత్వ ఉత్పాదన అండ్ మెయింటెనెన్స్. ఓకే, అది అనుష్ఠాన సామ్యం. అవస్థా సామ్యం అంటే ఇక్కడ ఏంటంటే ఈ లాస్ట్ లైన్లో ఉంది. అగైన్ మీనింగ్కి మళ్ళీ వద్దాము. ఈ అభ్యపయ ఇవ అని అన్నారు కదా, దానిలో ఉందన్నమాట. ఈ అవస్థా సామ్యం అంటే ఏంటంటే ఇక్కడ హంసలు అని చెప్పుకున్నాం కదా, అందుకని ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనమాట. అంటే నీటి నుండి పయం అంటే క్షీరాన్ని విడతీస్తున్నారు, అది వాళ్ళు చేస్తున్న అవస్థా సామ్యం. ఓకే, తర్వాత హంసద్వంద్వం అనటం వల్ల నామసామ్యము, మళ్ళీ ఆ హంస వాయు రూపంలోనే ఉన్నారు కనుక అదే మనకి ఇది రూప సామ్యం కూడా అనమాట. ఇప్పుడు ఈ మీనింగ్ ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే శివశక్తి హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం అంటే ఎవరో మహాత్ములకి యోగులకి మనస్సులో ఇద్దరు ఎలా చరిస్తూ ఉంటారు, అందరికీ చరిస్తూ ఉంటారు. మహాత్ములు ఎలా గ్రహిస్తారు అని అంటే జస్ట్ యథాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతి అంటే ఎవరినైతే ఆ యోగులు అలా దర్శించి ఉపాసన చేయగలుగుతున్నారో, ఈ సమయోపాసన చేయగలుగుతున్నారో వాళ్ళకి అష్టాదశ గుణిత విద్యా పరిణతి. ఓకే, అంత అష్టాదశ విద్యలు పరిణమిచ్చేస్తాయట వాళ్ళకి. ఓకే, అమ్మవారి ఇది అనుగ్రహం మనకుంటే రాని విద్య ఏముంటుంది. సో అలాంటి యోగులకి అష్టాదశ విద్యల్ని ఇస్తారు అనేది. తర్వాత యథాదత్తే దోషాత్ గుణమఖిల మధ్యపయైవ అంటే మనకి దోషం నుండి సద్గుణ సముదాయాన్ని వేరు చేస్తారు. ఎన్నో రకాల దోషాల మధ్యలోనే ఉంటాం మనం. ఇట్స్ నాట్ లైక్ నథింగ్ ఇన్ దిస్ క్రియేషన్ ఈజ్ కంప్లీట్లీ ప్యూర్. ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఎవ్రీథింగ్. మంచి చెడు లేకపోతే ఈ గుణాలు దోషాలు అన్నీ కలిసే ఉంటాయి అన్నమాట. దాన్ని సెపరేట్ చేయడానికి అమ్మవారు హెల్ప్ చేస్తుంది. సో యథా దత్తే దోషాత్ గుణమఖిల మధ్యపయైవ ఎలా సెపరేట్ చేస్తుంది అంటే హంసకి ఒక శక్తి ఉందని అంటారు. అదేంటి నీరం నుండి క్షీరాన్ని తీసినట్లు అంటే నీటి నుండి పాలని సెపరేట్ చేయగలిగే శక్తి హంసలకి ఉంది అని అంటారు. సో అలాగా ఇలా ఈ అన్నీ కలిసి ఉన్న దాంట్లో నుంచి సద్గుణాలని వేరు చేయగలిగి చేసి మనల్ని అనుగ్రహిస్తుంది. సో మనం చేసే పూజలో దోషాలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి దోషాలను పక్కన పెట్టి అందులో నుండి సద్గుణాలను మాత్రమే తీసుకొని మనల్ని అనుగ్రహిస్తుంది అమ్మవారు అని చెప్పి అది. సో అలాంటి హంసద్వంద్వాన్ని నేను నమస్కరిస్తున్నాను. భజే హంసద్వంద్వం అని చెప్పారనమాట. సో ఏ యుగళం అయితే సమున్మీలత్ సంవిత్ కమల మకరందైక రసికం అంటే ఏ యుగళం అంటే చెప్పుకున్నాం ఆ పాద పద్మాలు వికసించిన అనాహత కమలంలో ఆ మకరందాన్ని కమల మకరందైక రసికం ఆ మకరందాన్ని ఏదైతే వస్తుందో దాన్ని ఆస్వాదించటానికి
కూడా ఎదురు చూస్తూ ఉంటుందట. యోగీశ్వరులు అనే వాళ్ళు వాళ్ళ మానస రూపంలో సంచరిస్తున్న ఈ శ్వాస ఏదైతే ఉందో ఆ హంసద్వయంగా భావించి దానిలో పార్వతీ పరమేశ్వరులను వెతుక్కుని చేస్తున్నారు కనుక పూజ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఆ మకరందం అనేది ఆ పుష్పం వికసించి అందులో నుంచి వస్తుంది. దానివల్ల ఈ అష్టాదశ విద్యలు వస్తాయి ప్లస్ ఇది అని చెప్పి. అంటే దీంతో ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే, ఒక్కొక్క చోట మనము అగైన్ లాస్ట్ టైం చెప్పినట్లు అన్లాక్ చేసుకున్నప్పుడు పవర్స్ వస్తాయి అని అంటున్నారు కదా. సో ఈ మణిపూర్ ఈ అనాహత చక్రానికి వచ్చేటప్పటికి మనం కుండలిని శక్తిని ఇక్కడ వరకు తీసుకురాగలిగితే మనకు కూడా అలాంటి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మనం ఎంత ఆ సద్గుణాలని ఏరి మనం తీసుకోగలుగుతామో ఎక్కడ ఎందులో చూసినా, అలాగే మన పూజలో కూడా అమ్మవారు అలాగే తీసుకోగలుగుతుంది అని. సో అలాగా వాళ్ళకి ఆ మానస చరం అంటే ఆ మనసులో అలా చెరిస్తూ ఉంటుంది. కుండలిని శక్తి కూడా అంతే, చెరిస్తూ ఉంటుంది. ఇక్కడ చేరి అక్కడ ఉండిపోదు, ఇక్కడ చేరి అక్కడ ఉండిపోదు, అది పైకి కిందకి అలా చెరిస్తూ ఉంటుంది అనమాట. అది అనాహత చక్రం. అక్కడ వరకు వచ్చాం. ఆ హంసద్వయాన్ని పూజిస్తున్నాను అని గురుగారు ఇందులో చెప్పారు. సో ఇందులో మనకేంటి, సో దీనిలో మనకి అనాహతం అని అంటే ఆ వర్డ్ ఎగ్జాక్ట్ గా యూజ్ కాలేదు. జస్ట్ లైక్ చూస్తున్నాను మనకి నెక్స్ట్ టైం గుర్తుంచుకోవడానికి. అనాహతం అనే వర్డ్ డైరెక్ట్ గా యూజ్ చేయలేదు. బట్ ఈ శ్వాసకి ఎప్పుడు అనాహతం అంటే శ్వాసకి సంబంధించింది అని గుర్తుపెట్టుకుంటే మనకి ఇది గుర్తొస్తుంది. ఓకే, నెక్స్ట్ విశుద్ధి చక్రం. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీం అపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. ఇది ఇందులో వచ్చింది, విశుద్ధతోటే స్టార్ట్ అయింది. సో విశుద్ధి చక్రం గురించి సంబంధించిన శ్లోకం. సో అన్నిట్లోకి ఐ థింక్ ఓన్లీ అనాహతానికే ఆ పేరు ప్రత్యేకంగా రాలేదు, బట్ అదే అన్నది. సో ఈ విశుద్ధి చక్రం గురించి చెప్తున్నారు. ఫస్ట్ సామ్యాలు చూసేద్దాం, తర్వాత మీనింగ్ కొద్దాం. ఈ విశుద్ధి చక్రంలో ఇద్దరు ఉన్నారు అనేది అధిష్టాన సామ్యం, క్లియర్. ఇక్కడ వ్యోమ జనకం అని అంటున్నారు, అంటే ఆకాశతత్వం గురించి చెప్తున్నారు. ఇద్దరు వ్యోమజనకం, ఆకాశతత్వాన్ని ఇద్దరు ఉత్పాదన చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఉత్పాదన చేస్తున్నారు. అందుకని అది వాళ్ళిద్దరికి అనుష్ఠాన సామ్యం, ఇద్దరు కలిసి ఒకటే పని చేస్తున్నారు. అండ్ ఈ వ్యోమజనకం అని అంటే మనం బయట స్పేస్, ఆకాశం అనేది స్పేస్, వ్యోమం. ఆ స్పేస్ ని క్రియేట్ చేయటం, బయట ఎంత ఇంపార్టెంటో స్పేస్ మన బాడీలో కూడా స్పేస్ ఉండాలి. స్పేస్ లేకపోతే మూవ్మెంట్ అనేది ఉండదు. సో ఆ స్పేస్ కూడా ఇంపార్టెంట్. ఆ వ్యోమ జనకం మనలోనే ఉండి మనలో కూడా కావాల్సిన స్పేస్ ని క్రియేట్ చేస్తున్నారు అని అర్థం అన్నమాట. సో ఆకాశతత్వం అది అనుష్ఠాన సామ్యం. తర్వాత శశికిరణ సారూప్య సరణే అనే దాంట్లో చంద్రకిరణాలతో సమానమైన కాంతి కలవారు, అంటే సమానమైన వెన్నెలని ఆహ్లాదాన్ని పంచుతున్న వాళ్ళు అనేది అవస్థా సామ్యం. ఇద్దరు శుద్ధ స్ఫటికం వలె ఉన్నారు అని అనటం అనేది మనకి రూప సామ్యము. శివం శివ, ఇక్కడ శివం సేవే దేవీం శివ సమాన వ్యవసితం అనే నామంలో శివం శివ అనే మాటల వల్ల అది నామ సామ్యం కూడా చూసాం మనం ఇక్కడ. సో 5 సామ్యాలు చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్పారు అని అంటే, ఈ విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం. ఈ విశుద్ధి చక్రంలో శుద్ధ స్ఫటిక నిర్మలుడై, అండ్ మీరు గమనిస్తుంటే ప్రతి చోట ఆ స్వామి, అమ్మతో కూడిన స్వామి, స్వామితో కూడిన అమ్మ, అందుకే ఇవి మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ అని చెప్తున్నాను నేను. ఒక్కొక్క చక్రంలోనూ మనం ఆ సమయాచారాన్ని పాటించటమే సమయ మార్గం అవుతుంది అన్నమాట, ఉపాసన. అయితే సో ఇక్కడ ఏం చెప్పారు అని అంటే, ఆ విశుద్ధి చక్రంలో శుద్ధ స్ఫటిక నిర్మలత్వం, శుద్ధ స్ఫటికం అంటే అంత నిర్మలుడై విశదం విరాజిల్లుతున్న వ్యోమజనకుడైన శివుణ్ణి
ఆ శివుడితో సమానంగా భాసిస్తూ ఉన్న నిన్ను సమాన అపి శివ సమాన వ్యవసిస్తాం అన్నారు కదా. సో అలాంటి అమ్మవారిని ఇద్దరిని నేను ఉపాసిస్తున్నాను, వాళ్ళు ఇద్దరిని ఉపాసన చేస్తున్నాను. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీ ఇద్దరి నుండి జనించే ఈ చంద్రకాంతి కిరణ సారూప్య సరణి అని చెప్పారు కదా, శశి కిరణ సారూప్య సరణి అని. ఆ చంద్రుడు నుండి వచ్చే ఆ కాంతి లాంటి ఒక ఆహ్లాదకరమైన ఆ కాంతి వల్ల ఈ జగత్తు విధూతాంతర్ధ్వాంత, ధ్వాంత అంటే ఆ నిర్మూలన చేసేసింది అనమాట. ఏంటి? అజ్ఞాన అంధకారం. ఈ ప్రపంచం అంతా ఎందులో ఉంది? అజ్ఞాన అంధకారం. ఆ చంద్ర కిరణాల నుండి వస్తున్న ఈ ఆహ్లాదకరమైన ఒక వెన్నెల లాంటి ఇది ఏదైతే ఉందో ఆ అజ్ఞాన అంధకారాన్ని అలా దూరం చేస్తున్నట. చేసి ఎట్లా ఉందంటే ఈ జగత్తు అజ్ఞానాంధకారంలో మునిగిపోయి అది వెయిట్ చేస్తోంది. ఎలాగా? విలసతి చకోరీవ జగతి. ఆ చకోర పక్షి ఎట్లయితే చంద్రుడి నుంచి వచ్చే అమృత బిందువులు మాత్రమే అది తీసుకుంటుందిట, దానికి ఇంకో వేరే ఫుడ్ ఏమీ అక్కర్లేదు. అది అలా వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు చంద్రుడు వస్తాడా, చంద్రుడి నుంచి జాలురారే అమృత బిందువులు ఎప్పుడు ఆస్వాదించాలా అని చకోర పక్షి, అందుకే చకోర పక్షుల వెయిట్ చేస్తున్నారు అని అంటారు. అంటే అంతల్లా కాచుకొని ఉంటుందిట. అలాగే ఈ జగత్తు అంతా ఈ అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఎప్పుడెప్పుడు ఆ చంద్రకిరణాలు వచ్చి నా మీద పడతాయో, ఈ అజ్ఞానం తొలగుతుందో అని చెప్పి జగత్తు వెయిట్ చేస్తూ ఉంది అని చెప్పారనమాట. అది విశుద్ధి చక్రం గురించి చెప్పటం. తర్వాత 5th చక్రం ఏంటి అంటే విశుద్ధి, ఇక్కడ ఆజ్ఞా చక్రం భ్రూమధ్యంలో. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమితిత పార్శ్వం పరచితా యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీ నామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఆజ్ఞాచక్రం గురించి. ఆజ్ఞాచక్రంలో మళ్ళీ అధిష్టాన సామ్యం అంటే ఇద్దరు ఆజ్ఞాచక్రంలో ఉన్నారు కనుక అధిష్టాన సామ్యం. తర్వాత ముక్తిని ప్రసాదించటం అనే ఇది చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇద్దరు. ముక్తిని, అది వాళ్ళ అనుష్ఠానం ఏంటి అని అంటే ఇక్కడ వరకు చేరుకుంటే మనకి ముక్తి కలిగినట్లే అనమాట. ఎందుకంటే ఆజ్ఞాచక్రంలో వాళ్ళు అనుష్ఠిస్తున్న కార్యం ఏంటంటే ముక్తిని ప్రసాదించటం. ఓకే. తర్వాత ఈ పరచిత అని ప్రయోగం చేశారు. పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరిచిత అంటే పరం శంభు చిచ్చక్తితో, అంటే పరచిత అంటే అమ్మవారే అనమాట, చిచ్చక్తితో వాళ్ళిద్దరితో కూడిన అని చెప్తున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు అనేది అవస్థా సామ్యం. ఓకే. తర్వాత తపన శశి కోటి ద్యుతిధరం అని అన్నారు కదా, అదే రూపసామ్యం. ఎలా ఉన్నారు అని అంటే తపన శశి కోటి ద్యుతిధరం. తపన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. ఈ చంద్రుడు సూర్యుడు ఒకే దగ్గర ఉంటే ఎంత వెలుగులతో ఎంత ప్రకాశంతో ఉంటారో ఇద్దరు అలా ఉన్నారు అనేది అది రూపసామ్యం. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లు నామాలు ఏంటంటే పరచిత లేకపోతే పరశంభు, ఇది ఇద్దరు అమ్మవారు ఉన్న రూపం. సో అది నామసామ్యం అన్నమాట. సో అనుష్ఠాన సామ్యం అంటే ముక్తిని ప్రసాదించటము, చిచ్చక్తితో కూడి ఉన్న పార్శ్వం అని అన్నారు, ఉన్న పరశంభు అది అవస్థా సామ్యం. తర్వాత తపన శశి కోటి ద్యుతిధరం, ఇద్దరు వెలిగిపోతున్న అదేంటి కోటి కాంతులతో వెలిగిపోతున్నా అన్నమాట. అలాగా ఉన్న వాళ్ళిద్దరూ కనుక అది రూపసామ్యము. పరచిత లేకపోతే పరశంభు ఈ రెండు నామసామ్యం అన్నమాట. సో ఈ ఆజ్ఞా చక్రంలో అధిష్ఠించి ఉండి రవి చంద్ర ఇద్దరు కోటి రవి కోటి చంద్రులు ఒకే చోట నిలబడితే ఎంత కాంతో అంత కాంతితో భాసిల్లమవుతూ పరా చైతన్యంగా అభివ్యక్తం అవుతోంది మనలో అమ్మవారు. ఓకే. సో అలా ఉన్న నీలో మళ్ళీ భాగమైన ఇద్దరిని కలిపి పరశంభుకి నమస్కరిస్తున్నాను. సో పరశంభుకి నమస్కరిస్తుంటే నీతో కూడిన, శివుడికి నమస్కరిస్తుంటే నీతో కూడిన, అమ్మవారికి నమస్కరిస్తుంటే పరశంభుతో కూడిన నీకు, అలా అన్నమాట. అది సమయాచారం అంటే అదే. సో అలా మనం కూడా అలాగా
మన కుండలిని శక్తి జాగృతమై అక్కడి వరకు చేరుకుని మనం కూడా అలా పరశంభు పరచితాన్ని అలా ఆరాధన చేయగలిగితే మనం అవుతుంది అని అంటే ఈ సూర్య చంద్రుల లోకాలన్నిటినీ దాటి అమ్మవారి ఈ జ్యోతిర్లోకంలో ఏదైతే నక్షత్ర సూర్యో భాతిన చంద్ర తారకం ఏదైతే అన్నిటిని మించి అతీతంగా వెలిగిపోతూ ఉంటుందో ఆ సత్యలోకానికో లేకపోతే జ్యోతిర్లోకానికో లేకపోతే అదే మణిద్వీపమో కైలాసమో అక్కడికి చేరుకుంటాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇది ఇలా ఈ ఉపాసన చేసేటప్పుడు అంటే కుండలినే చేసిన అంతర్ముఖంగా చేసినా కూడా మనం పైకైతే చెప్పుకున్నాం శివలింగము పానవట్టము శివశక్తులు అని. తర్వాత శ్రీచక్రంలో ఎలా ఉంటారని ఫిజికల్ గా పైకి కనిపించేవి చెప్పుకున్నాం. ఇంటర్నల్ గా మనం పూజ చేసుకున్నప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క చక్రంలో అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారు, ఈ పనులు చేస్తున్నారు అని. ఇవన్నీ గుర్తుండి మనకు ఆ టైంకి గుర్తొస్తే ఫైన్, లేదు అని అంటే కూడా ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే ఇద్దరు ఎక్కడున్నా కలిసి ఉన్నారు, వాళ్ళు ఉండటం వల్లే మనలో అసలు ఇవి నడుస్తున్నాయి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదే సమయాచారం అన్నమాట. ఇంకొకటి చెప్తాను ఇవాళ, సమయాచార తత్పర. ఓకే, అది శ్రీ సమయాచార తత్పరాయై నమః. ఇప్పుడు సమయాచారం అంటే ఏంటో ఇంత డీటెయిల్డ్గా మనం తెలుసుకున్నాం. తత్పర అంటే దాని మీద ఆసక్తి కలది, అంటే అమ్మవారు కూడా మన ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఎప్పుడు మనం ఈ సమయాచార పద్ధతిలో అమ్మని ఉపాసిస్తూ ఉంటే షీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్గా ఇష్టంగా ఉంటుందట. అందుకని సమయాచార తత్పర అన్నారు అమ్మవారిని. ఓకే, సో సమయం అంటే శివశక్తుల ఏకత్వం, సింప్లెస్ట్ మీనింగ్ గుర్తుంచుకోవాలి అని అనుకుంటే అది. అలా ఉపాసించే వాళ్ళని సమయాచారులు అని అంటారు, సమయినులు అని కూడా అంటారు, సామయికులు అని కూడా అంటారు. 3 టర్మ్స్ ఉన్నాయి, సమయినులు సామయికులు అని కూడా అంటారు అనమాట. వేద మార్గంలో చెప్పబడిన విధంగా ఉపాసన చేయటమే సమయాచారం, ఇంకొక మీనింగ్. ఓకే, అట్లాంటి ఈ ఉపాసన అంటే లేకపోతే సమయాచారం అనేది 2 రకాలుగా ఉంటుంది. బాహ్యం, దాన్నే అభ్యంతరం, బాహ్యము అభ్యంతరం అని అంటారు. అభ్యంతరం అని అంటే ఆంతరంగికం. ఓకే, అంటే బయటకి చేసేది, ఆంతరంగికం అంటే లోపల చేసుకునేది. 2 చేసుకోవచ్చు, ఇందాక చెప్పక. బట్ సమయాచారం అని అంటే శివశక్తుల ఏకత్వాన్ని ఇప్పుడు విస్మరించకుండా చేసుకోవటం అనమాట. సో ఇప్పుడు బాహ్యంగా ఒక ఆరాధన చేస్తున్నాము, ఇప్పుడు శ్రీ యాగం అని అంటారు. ఓకే, బహిర్యాగం. అది అంటే ఏంటి, శ్రీచక్రానికి నవావరణ పూజ చేస్తూ దాన్నే యాగం అంటారు. మామూలుగా యజ్ఞం అంటే ఏంటి, ఒక అగ్ని ఉండాలి, అగ్ని లేకుండా యజ్ఞం అనేది ఉండదు. బట్ ఈ శ్రీ యాగం అని చేసేటప్పుడు మనం శ్రీచక్రానికి బాహ్యంగా పూజ చేసేటప్పుడు దాన్ని బహిర్యాగం అంటారు. అగ్ని అక్కర్లా, ఆ పూజ ఇట్సెల్ఫ్ బాహ్యంగా చేసే శ్రీచక్ర ఆరాధన ఆర్ సమయారాధన ఏదైతే ఉంటుందో దాన్ని బహిర్యాగం అంటారు. ఆంతరంగిక చేసేస్తే అంతర్ముఖంగా దాన్నే అంతర్యాగం అంటారు. సో బహిర్యాగం అంతర్యాగం అని అంటారు. సో ఈ బాహ్యంగా చేసే బహిర్యాగానికే ఇంకొక పేరు. ఇదంతా కొంచెం జస్ట్ టెర్మినాలజీ, కీప్ ఇన్ మైండ్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఇట్ విల్ అకర్ టు యూ వాట్ ఇట్ ఈస్ అని. ఓకే, ఇలా బాహ్యంగా చేసే ఆరాధనని అపర ఆరాధన అని అంటారు. ఆంతరంగిక అంతర్ముఖంగా చేసేదాన్ని పర ఆరాధన, పర అపర. ఓకే, ఆ 2 మాటలు కూడా ఉన్నాయి. సో శ్రీ విద్యలో ఎందుకు అంటే టెర్మినాలజీ ఇంట్రొడక్షన్ ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం శ్రీ విద్యలో వాడే పదాలు ఏమైతే ఉంటాయంటే పరయా అపరయా పరాపరయా సపర్యయ అని అంటారు. అంటే సపర్యలు ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే పర ఆరాధన, అపర ఆరాధన, పరాపర 2 కలిపి. ఓకే, సో ఆ పరయ అంటే అంతర్ముఖ ఆరాధన, అపరయ అంటే బహిర్ముఖ ఆరాధన, పరాపరయ అంటే 2 కలిపి చేసేది. కొన్ని బాహ్యంగా చేస్తూ కొంత అంతరంగికంగా చేసుకునేది పరాపరయ, అది సపర్యయ. ఈ 3 రకాలుగా ఉపాసన చేస్తున్నారనమాట. సో మనము బాహ్యంగా చేస్తూ ఉన్నా కూడా our ultimate goal is to turn inwards and అంతర్ముఖ ఆరాధన చేయడం మనం నేర్చుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు కదా. బహిర్ముఖంగా నువ్వు ఎంత చేసినా ఇట్స్ ఇంపాసిబుల్ అమ్మని పొందటం అనేది. అందుకని ఇంటర్నలైజ్ అవ్వమంటుంది. అంతర్ముఖ చేయాలి, సమారాధ్య బాగా ఆరాధన చేయాలి. అలా ఈ అంతర్ముఖంగా చేసే ఉపాసనలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయన్నమాట. ఇందాక మనం ఈ సూక్ష్మానికి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా, సూపర్లేటివ్ డిగ్రీస్ చెప్పుకుంటే సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ అన్నట్లుగా అంతర, అంతరతర, అంతరతమ 3 రకాలుగా ఉన్నాయన్నమాట. సో
సో ఈ మనము ఈ అంతరోపాసాన్ని చేసుకునేటప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం. సమయాచారం అంటే ఏంటి అని అంటే దహరాకాశంలో శ్రీచక్రాన్ని భావించుకుని అని చెప్పుకున్నాం కదా ఒకటి. అలా భావిస్తూ చేసేదానికి అంతరోపాసన అని అంటారనమాట. సో ఈ అంతరోపాసనకి కావాల్సినవి ఏంటంటే మనకి ఫస్ట్ గురు కటాక్షం ఉండాలి. అప్పుడే మనకి ఒక గురువు ఉపదేశం చేయటం మనం ఇచ్చేయగలుగుతాం. ఓకే, తర్వాత వినయం ఉండాలి. ఆ గురువు పట్ల, గురువు చెప్పిన వాక్యం పట్ల వినయము ఉండాలి. తర్వాత విధేయత అంటే చెప్పింది ఒబీడియంట్గా ఉండటం, ఫాలో అవ్వాలి. చెప్పి వినయంగా వినేసి ఊరుకుంటే కాదు, ఆ విధేయత అంటే ఫాలో అయ్యే ఇది కూడా ఉండాలి. తర్వాత భక్తి ఉండాలి. ఓకే, కోర్ బాటమ్ లైన్ ఏంటి అని అంటే ఒక భక్తి. ఆ తర్వాత ఆ భక్తి, శ్రద్ధ నెక్స్ట్ది. ఈ భక్తి శ్రద్ధలు ఉంటేనే మనకి అసలు అంటే ఒక నమ్మకం ఉంది అవుతుంది అనేది. అప్పుడే జాగ్రత్తగా చేస్తాం. అలా జాగ్రత్తగా చేస్తేనే మనకి ఫలితం వస్తుంది అనమాట. సో గురు కటాక్షము, వినయము, విధేయత, భక్తి, శ్రద్ధ, అప్రకటితత్వం అంటే అన్అనౌన్స్డ్గా ఉండాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బాహ్యంగా పబ్లిసిటీ ఇచ్చుకొని 10 మందికి చెప్పి చేసే ఆరాధన కాదు శ్రీచక్ర ఆరాధన, లేకపోతే శ్రీ విద్యోపాసన అంటే అలా కాదు, రహస్యం తత్వం అనమాట. సో యూ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్, అన్అనౌన్స్డ్గా ఉంచుకోవటం. తర్వాత దీక్ష అంటే ఏంటి? దీక్ష పట్టాము అని మనం అంటూ ఉంటాం. అంటే ఒక రిజాల్వ్ తీసుకున్నాం, కమిట్మెంట్ చేశామన్నమాట. ఇది అయ్యే వరకు నేను ఇలా ఉంటాను. అలా చిన్న చిన్న దీక్షలు చేస్తాం. ఇక్కడ ఏంటంటే అమ్మని పొందే వరకు నేను ఈ మార్గంలో నుంచి డీవియేట్ కాను అని అనుకోవటము, అది మన దీక్ష అనమాట. దీక్ష తీసేసుకుంటే అయిపోదు కదా, దృఢత్వం అనేది లాస్ట్ది. ఆ దృఢత్వం అంటే ఏంటంటే బీయింగ్ ఫర్మ్ ఆన్ అవర్ డెసిషన్ దట్ వి మేడ్, దాని మీద గట్టిగా ఫర్మ్గా నించోవటం అనేది అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ అంతరుపాసనకి కావాల్సినవి ఈ 9 అట్రిబ్యూట్స్. ఓకే, తర్వాత ఇక్కడ ఒక్కటి క్లారిఫై చేయాలి అని అనుకుంటున్నాను నేను. ఉపాసన ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. చాలా చోట్ల మోస్ట్లీ విని ఉంటారు, అందుకే నాకు అనిపించింది ఈ సందర్భంలో ఒకసారి క్లారిఫై చేద్దామని. మకార పంచకాలు అని వాడతారు పూజలో అనేది ఉంది. ఓకే, సో దాన్ని క్లియర్గా కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. మనం అంటే శ్రీ విద్య గురించి తెలుసుకుంటున్నాం కనుక ఐ థింక్ వీ షుడ్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్. దానికి ఒక శ్లోకం ఉంది ఏంటంటే, మద్యం మాంసం తథా మత్స్యం, మద్యం మాంసం తథా మత్స్యం, ముద్ర, మైథునం. ఇవి 5 పంచమకారాలు. ఓకే, ఇవి శక్తి పూజా విధానాద్యై పంచతత్వ ప్రకీర్తిత అనేది ఒక శ్లోకం ఉంది. అంటే దానికి వామాచారులు ఏమని చెప్తారు అని అంటే, దీనికి వాచ్యార్థం అని అంటారు. అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకున్నాం అనుకో, మద్యం తెలుసు మనకి, మాంసము అని అంటే తెలుసు, మత్స్యము అంటే మీనము, ముద్రలు, తర్వాత ఈ మైథునం అంటే ఇక్కడ దే టేక్ ఇట్ మల్టిపుల్ డిఫరెంట్ వేస్. చాలా జుగుప్సాకరంగా చేసేస్తారు కొన్ని, అన్ని బలులు ఇచ్చి లేకపోతే ఆడవాళ్ళని ఇది చేయటం. ఆ వామాచారం అంతా మనకి కొంచెం దూరం పెడితే మంచిది. సో ఇక్కడ మనం ఒకవేళ బాహ్య పూజ చేస్తున్నాం అని అనుకోండి, ఈ మకార పంచకాలు ఎట్లా అప్లై అవుతాయి అనేది మనకి ఎలా చేస్తారు, యూజువల్గా ఎలా చేస్తారు పూజలు అని అంటే, ఈ మద్యం అని అంటే ట్రాన్స్లేట్స్ టు బెల్లం పానకం లాగా అనమాట, బెల్లం పానకం లాగా. సో మద్యం అంటే మద్యం కాదు, బెల్లం పానకం ఆఫర్ చేస్తాం. మాంసం అంటే తెలకపిండి, గారెలు, మినుము ఈజ్ సబ్స్టిట్యూట్ ఫర్ మాంసం అనమాట. సో మనము ఇప్పుడు శ్రీచక్ర ఆరాధన చేస్తున్నాం అనుకో, బలి అని అంటే బలి ఇవ్వం. ఇది అన్నంలో మీరు చూస్తుంటారు, అన్నంలో కుంకుమ కలపటం, ఎర్రగా చేయటం అదొకటి ఉంది. లేకపోతే మినుములు ఆఫర్ చేయటం కూడా ఉంటుంది అనమాట. తర్వాత మత్స్యం, నిజంగా మత్స్యం పెట్టాల్సిన సందర్భం వస్తే వెల్లుల్లి ఈజ్ సంథింగ్ దట్ వీ కెన్ యూస్ దేర్. ముద్ర అంటే ఎగ్జాక్ట్లీ ఏంటో నాకు అర్థం కాలేదు. వామాచారంలో డిఫరెంట్ ఆసనాలు అట్లా ఉంటాయేమో తెలియదు నాకు. బట్ గోధుమలు, మినుములతో చేయబడినవి సబ్స్టిట్యూట్ అనమాట దానికి. మైథునం అంటే ఇక్కడ మనుషుల మైథునం కలయిక అట్లా అని కాదు, భక్ష్య భోజ్యాలతోటి కలిసినది మహానివేదన చేయటం అట్లా. సో మనం పాటించేది అంటే దక్షిణాచారం వాళ్ళు పాటించేవి ఏంటి అని అంటే, మద్యం అంటే ఇది, మాంసం అంటే ఇది. సో ఇట్స్ ట్రాన్స్లేటెడ్ అండ్ స్టిల్ మనము యాక్సెప్టబుల్ వస్తువులతోటే పూజ చేస్తున్నాం. నిషిద్ధమైన వస్తువులు కానీ నిషిద్ధమైన ప్రక్రియలు కానీ మనం వాడము.
ఓకే, అది వాడే పద్ధతే వామాచారం అనమాట. సో మనం వాటికి దూరంగా ఉండాలి. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ, ఈ అందరూ అనేస్తారు శక్తి పూజ చేస్తున్నారంటే ఈ మకార పంచకాలు వాడుతున్నారా అని. యా, మన మకార పంచకాలుకి మీనింగ్ ట్రాన్స్లేషన్ డిఫరెంట్, అది తెలుసుకుని ఉంటే సరే. ఓకే, ఇప్పుడు ఈ వామాచారం దక్షిణాచారం ఇట్లా మాట్లాడుతుంటాం కదా, జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే ఇవి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇట్ విల్ బి వెరీ క్లియర్. ఏంటి అనంటే, థింక్ అబౌట్ లైక్ దిస్. వామాచారం అంటే ఏంటి అనంటే, ఒక లెట్స్ సే ఒక అతను ఉన్నారు, ఒక గురువు గారు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద క్లిఫ్ ఉంది, ఇక్కడ ఒక పెద్ద క్లిఫ్ ఉంది, అండ్ హీ హ్యాస్ సమ్ పవర్స్ ఏదో ఉంది అని అనుకుందాం. ఈ క్లిఫ్ నుంచి ఇటు పక్కకి జంప్ చేసేసాడు. ఓకే, జంప్ చేయగలిగాడు. చేసి కమాన్ ఫాలో మీ అని అంటారంట వామాచార గురువులు అంటే ఇప్పుడు ఆ దూకే వాళ్ళకి అంత శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకి పవర్ కెపాసిటీ అంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే నువ్వు దూకడానికి అటెంప్ట్ చేయొచ్చు గురువుగారి మాట విని, కానీ దెర్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ ఆ లోయల్లో పడిపోవటమో, ఎక్కడో ఇరుక్కుపోవటమో, గమ్యం చేరకపోవటమో అయ్యే ఛాన్స్ ఉంది. వామాచారం అనేది అలాంటిది అనమాట. జస్ట్ బికాస్ ఆ గురువుకి ఏవో చేశారు, కొన్ని శక్తులు వచ్చాయనే అనుకుందాం, వాళ్ళు ప్రాపర్గా ఇంకొకళ్ళని గైడ్ చేసి తీసుకుని వెళ్ళలేరు. వాళ్ళ శక్తితోటి వాళ్ళ గమ్యాన్ని రీచ్ అవ్వగలుగుతారు, వేరే వాళ్ళకి కరెక్ట్ దారి చూపలేరు. విచ్ మీన్స్ యూ కుడ్ బి డ్రాప్డ్ ఆఫ్ ఎట్ ఎనీ పాయింట్ అనమాట వామాచారం. వేరే దక్షిణాచారం గురువులు ఎలా ఉంటారు ఎగ్జాంపుల్ అని అంటే, రాముడు లాగా ఉంటారు. రాముడు ఏం చేశాడు, ఇప్పుడు లంకకి వెళ్ళాలి అని అంటే సముద్రంలో ఒక సేతువుని నిర్మించి తను దాటుతూ, అంటే తను తరిస్తూ, తనతో పాటు వానర సైన్యాన్ని ఎంతమందిని తీసుకుని వెళ్ళాడు. ఒక దక్షిణాచారంలో గురువులు అని అంటే ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు దైవాన్ని చేరుకోవడానికి వాళ్ళు ప్రయాణం చేస్తూ సన్మార్గంలో వెళ్తూ వాళ్ళతో పాటు వాళ్ళ శిష్య బృందాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళగలుగుతారు, వాళ్ళని కూడా తరింపచేస్తారు. ఇట్స్ ఎ వెరీ డెఫినెటివ్ వే. ఎందుకు అనంటే వాళ్ళ గురువులు ఉన్నారు ముందు, వాళ్ళు నాకే వచ్చు అని వాళ్ళు కూడా ఏం చేయరు. అందుకే మనకు ఆ గురు పరంపర అనేది ఇంపార్టెంట్. సో దక్షిణాచారంలో మనకి ఎలాగా అనంటే అలాగా నడిపించుకొని తీసుకొని వెళ్తారు అనమాట, గురువు చూసుకుంటూ వస్తున్నారా లేదా అని. సో అది జస్ట్ డిఫరెన్స్ టు అండర్స్టాండ్. అదంతా తీసి పక్కన పెడితే ఇప్పుడు మనము అంతర్యాగం అని కూడా చెప్పుకుంటున్నాం కదా. సో దానికి ఈ మకార పంచకాలు ఎట్లా అప్లై అవుతాయి అనేది ఒకసారి చెప్పుకొని ఆపేద్దాం. సో ఈ మకార పంచకానికి నిర్వచనం ఎలా ఇచ్చారో చూడండి. సో మనం ఇందాకేం చెప్పాం, మద్యం మాంసం తథా మత్స్యం ముద్రా మైథునం ఏవచ శక్తి పూజా విధానాద్యై పంచతత్వ ప్రకీర్తితః అనేది చెప్పుకున్నాం. దానికి క్లారిఫైయింగ్ శ్లోకం ఎట్లా చెప్పారో చూద్దాం. వేరే తంత్రాల్లో, వేరే గ్రంథాల్లో చెప్పారనమాట. ఎలా చెప్పారనంటే, నమద్యం మాధవి మద్యం శశికిరణ రసోద్భవం అని చెప్పారు. అంటే ఈ మధువుకి సంబంధించిన మద్యము అది కాదు, మద్యం అంటే ఇక్కడ రిఫర్ చేసింది మద్యం శశికిరణ రసోద్భవం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సహస్రానికి వెళ్తే అక్కడ జ్రాలు వాడే అమృతం ఏదైతే ఉందో అది మద్యం. అంటే దట్ ఈస్ ద మద్యం దట్ యూ హ్యావ్ టు ఆఫర్ టు అమ్మవారు. ఏంటి అంటే నీ కుండలిని శక్తిని జాగృతం చేసుకుని తీసుకుని వెళ్తే అక్కడ వస్తుంది, అది మద్యం. నువ్వు శ్రీవిద్యలో ఉపాసన చేయాల్సిన ఆ సుధాసారం ఏదైతే ఉందో అది మద్యం. తర్వాత కర్మ పశూన్ హత్వా జ్ఞాన ఖడ్గేన చేశ్వరి. సో ఇప్పుడు మాంసం అన్నారు. మాంసం అంటే మనకి వామాచారంలో అంటే బలి, జంతు బలి చేయటం, అట్లా నరబలులు కూడా చేస్తారు, ఏవో బలులు ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదో పశువుని తీసుకుని వెళ్ళి చంపద్దు, కర్మ పశువున్ అని అన్నారు. అంటే నీ కర్మ అకర్మ అని నీ ఆ పశువులని జ్ఞాన ఖడ్గేన చేశ్వరి, జ్ఞాన ఖడ్గంతో సంహరించటమే మాంసం. అది మాంసం అంటే ఏంటి ఇక్కడ మనం ఆఫర్ చేయాల్సింది అని అంటే, ఈ కర్మ ఈ పశుత్వాలు ఏవైతే మనల్ని, ఈ కర్మ అంటే ఏంటి, అటాచ్మెంట్స్, రైట్? అవే కదా మనల్ని అన్ని వైపులకి పుల్ చేస్తూ, వాటి వల్లే మనం కర్మలు చేస్తూ ఉంటాం. వాటిని, ఆ పశుత్వాన్ని మనలో మనం ఖడ్గంతో సంహరించటం, దట్ ఈస్ ద మాంసం అన్నమాట. తర్వాత మత్స్యం కదా, మనోమీనం తృతీయేచ హత్యా సంకల్ప వాసన అని చెప్పారు. అంటే
ఈ మనస్సే ఒక మత్స్యం. అంటే మత్స్యం ఎట్లా ఉంటుంది, గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది నీళ్లలో. ఓకే, అది ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉండిపోదు. మన మనస్సు కూడా అంతే, అలా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. దేనికి కొట్టుకుంటూ ఉంటుంది, సంకల్ప వికల్పాలు. ఇది చైనా, ఇది వద్దా, ఇది చేస్తే అదేంటి, ఇది చేయకపోతే ఇదేంటి, వాళ్ళు నాకేమిస్తారు, వీళ్ళు నాకేమిస్తారు, సంథింగ్ అలా సంకల్ప వికల్పాలు అని అంటారు. ఒక ఆలోచన, ఒక ఇది, ఒక పట్టు, ఒక విడుపు, సంథింగ్ లైక్ దట్ కీప్స్ ఆన్ గోయింగ్ నాన్ స్టాప్. సో ఆ సంకల్పాలు, వాటికి మూలమైన వాసనలు ఏవైతే ఉంటాయో, మనోమీనం తృతీయేచ హత్యా సంకల్ప వాసన, ఆ సంకల్ప వాసనలన్నిటినీ హరించటమే. ఆ వాసన హత్వం అయిపోతే ఇంకా ముక్తి, మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఉంటేనే ఆ వాసనలు వెతుక్కుంటూ మనకి మళ్ళీ ఒక లైఫ్, ఒక ఎక్స్పీరియన్స్ ని ఇవ్వటానికి రెడీ అయిపోతాయి. మత్స్య సమర్పణ అంటే ఏంటి అని అంటే అట్లాంటి ఆ సంకల్పాలని, వాసనలని, అంటే రిపీటెడ్ థాట్స్ మనకి అవే ఇంప్రెషన్స్, సంస్కారాలలాగా, వాసనలాగా ఉండిపోతాయి. అవన్నీ క్లీన్ చేసేసి ఉండటమే మత్స్య సమర్పణ అంటే. భక్ష్య భోజ్యాన్నం భక్ష్యం ఇంద్రియ నిగ్రహ తాం చతుర్థాం విజానీయాత్. నాలుగోదేంటి, ముద్ర. అంటే ఏం చెప్తున్నారనంటే ఇంద్రియ నిగ్రహం, భక్ష్య భోజ్యాలు ఇవే నాలుగవ మకారమైన ముద్ర. ముద్ర అంటే ఏంటి, చేతులతో చేస్తాం, ఇంద్రియాలతోటి చేస్తాం కదా, అలాగా కొంచెం అన్వయించి ఏం చెప్పారంటే నీ బాడీని, నీ ఇంద్రియాలని నిగ్రహించుకొని ఉండటమే ముద్ర అంటే అని చెప్తున్నారు. సో నువ్వు ముద్రలో ఏదో చేయాలి అని అంటే ఏం లేదు, నీ ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియం అంటే మన ఈ కర్మేంద్రియాలు ప్లస్ జ్ఞానేంద్రియాలు, అంటే సెన్సెస్ ని కూడా కంట్రోల్లో పెట్టుకోండి. నాట్ జస్ట్ ఈ కర్మేంద్రియాలు, మన చేతులు కాళ్ళు అలాగే కాదు, మన జ్ఞానేంద్రియాలని కూడా పెట్టుకుంటే, అంటే బేసిక్గా మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించి ఉండటమే ముద్ర అని. హంసస్సోహం శివశక్తిశ్చైవ ఆనంద నిర్మల పంచమీం తాం విజానీయాత్. ఐదోది అయిన మైథునం. మైథునం అంటే కలయిక. అది వామాచారంలో ఏం చెప్తారు, స్త్రీ పురుష కలయిక అట్లాంటివి చెప్తారు. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే హంస సోహం అని చెప్పుకున్నాం కదా. ఎలా అయితే బ్రెత్ని సెపరేట్ చేయలేము, ఆ ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు కలిసే ఉంటాయి, అదే మైథునం. మనలో ఉన్న ప్రాణశక్తి బయటకు వెళ్ళేది వచ్చేది అన్ని ఉంది, అది శివశక్తి. హంస సోహం అనే మంత్రాలు ఉన్నాయి, హంస మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రార్థమైన ఈ శివశక్తుల కలయిక ఏదైతే ఉందో, ఈ ఏకత్వం ఏదైతే ఉందో అదే మైథునం. సో అర్థమైంది కదా. మనము మామూలుగా బాహ్య పూజ చేసేటప్పుడు కూడా మనకి మకార పంచకాలు అని అంటే వీ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్ అసైన్ టు దట్. ఓకే, బట్ ఇంకా అంతర్లీనంగా డెప్త్లోకి వెళ్తే కనుక మకార పంచకాలు అని అంటే ఏం చెప్పారు, మద్యం మాధవి మద్యం, మద్యం శశికరణ రసోద్భవం, కర్మ పశూన్ హత్వా జ్ఞాన ఖడ్గేన చేశ్వరి, మనోమీనం తృతీయేచ హత్యా సంకల్పవాసన, భక్ష్యభోజ్యాన్నం భక్ష్యమింద్రియ నిగ్రహ తాం చతుర్థాం విజానీయాత్, హంసస్సోహం శివశక్తిశ్చైవ ఆనంద నిర్మల పంచమీం తాం విజానీయాత్. సో అది ఐదుటికి మనం చెప్పుకుందాం. సో ఈ విధమైన ఆరాధన అనేది సమయాచారం. వీటిని పాటించే వాళ్ళ పట్ల ఆదర భావంతో ఉంటుంది కనుక అమ్మవారు తత్పర అన్నారు, సమయాచార తత్పర అని అన్నారు. ఓకే, సో ప్రకాశమానే ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణేప్య అమృతాయమానం అంతఃపదవ్యాం అనుసంచరంతిం ఆనంద రూపాం లలితాం ప్రపద్యే. సో ఇప్పుడు మనం ఇవాళ చెప్పుకున్న 3 నామాలకి సంబంధించింది ఈ చిన్న శ్లోకం, ధ్యాన శ్లోకం అన్నమాట. ఇది ఏంటంటే ఈ మనలో ఆ తటిల్లతలా ఉండి ప్రకాశిస్తున్న ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో, ప్రథమే ప్రయాణే మూలాధారం నుండి ప్రయాణం కుల మార్గంలో మొదలయ్యి ఈ సహస్రారానికి చేరుకుని ప్రతి ప్రయాణే అంటే తిరిగి ప్రయాణం కట్టినప్పుడు అమృతాయమానం, ఆ అమృతాన్ని వర్షింపజేస్తూ చెప్పుకున్నాం కదా, సహస్రారానికి వెళ్ళినప్పుడు అమృతాన్ని వర్షిస్తుందని. ఆ ప్రతి ప్రయాణంలో అలా వస్తూ అంతఃపదవ్యాం అనుసంచరంతి, ఆ మార్గాన్ని అనుసంచరిస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఉండే ఆనంద రూపమే లలిత అమ్మవారి రూపం. సో అది సమయాచారం అంటే ఇది అని చెప్పుకున్నాం. కుండలిని ఇక్కడ నుంచి పైకి వెళ్ళటం, పైనుంచి కిందకి రావటం, ఆ వచ్చేటప్పుడు ఆ ఆనందం అనేది ఏదైతే మనం అనుభవానికి తెచ్చుకోగలుగుతామో అదే
లలిత అమ్మవారు అనంటే ఆ ఆనంద రూపం అన్నమాట. ఆ లలిత అమ్మవారిని ప్రపత్యే మనం ధ్యానిస్తున్నాము అనేది ఒక చిన్న ధ్యాన శ్లోకం. ఇక్కడ క్లోజ్ చేద్దాం సెషన్ ఇవాళ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః.